ఎస్ ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫైన్. సో ఒకసారి మ్యూట్ చేయండి. ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. దాని తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే కానీ డెఫినెట్గా మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది తీసుకుందాం. సో నా పేరు సాదిక్ యాక్చువల్గా. ఫైన్. సో ఐటీ జాబ్ చేశాను. దాని తర్వాత 2018లో మార్కెట్ నుంచి జాబ్ నుంచి బయటకు వచ్చాను. దాని తర్వాత ఇంట్రాడే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్, ఆప్షన్ బాయింగ్, ఆప్షన్ సెల్లింగ్, దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఈ విధంగా స్టార్ట్ అనేది చేశాను అనమాట. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్ అండ్ షార్ట్ ఇదనమాట ఇంట్రడక్షన్ అనుకోవచ్చు. ఓకే. సో దగ్గర దగ్గర ఒక 8 to 10 years నేను బాగా బుక్స్ చదవటం కానీ లేకపోతే వీడియోస్ చూడటం, ఏదైనా ఆర్టికల్స్ ఉంటే చదవటం ఇవన్నీ చేశాను. రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేశాను. అల్గో ట్రేడింగ్స్ ట్రై చేశా, ఇండికేటర్స్ ట్రై చేశాను. అలాగే కొన్ని కీ కాన్సెప్ట్స్ అనేది అంటే ఎవరు ఓన్ స్టైల్లో వాళ్ళు డిజైన్ చేసుకోవాలి కాబట్టి ఆ విధంగా డిజైన్ చేసుకోవడం అనేది జరిగింది. అయితే ఈరోజు మనం ఎందుకు ఇక్కడ మీట్ అవుతున్నామంటే ఫస్ట్ పాయింట్ క్లియర్గా ఏంటంటే ఆప్షన్స్ గురించి కొద్దిగా డిస్కస్ చేసుకుందాం, మంచి కాన్సెప్ట్ అనేది. దాని తర్వాత ఏంటంటే మీకున్న ప్రాక్టికల్గా ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అంటే మార్కెట్కి దానికి సంబంధించిన కొంత గైడెన్స్ అనేది కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. ఒకవేళ నాకు తెలిస్తే నేను మీతో షేర్ చేస్తాను. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఎజెండా అనుకోవచ్చు. ఓకే, యా. సో ఇక మనం టాపిక్లోకి వెళితే జనరల్గా ఏంటంటే మనకి ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తుంటాం కదా, క్రెడిట్ స్ప్రెడ్, డెబిట్ స్ప్రెడ్ అనేది చాలామంది వినే ఉంటారు బహుశా. ఓకే, దీంట్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకే, అండ్ వాటి గురించి ఒకసారి చూద్దాం. ఓకే, అయితే ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే క్రెడిట్ స్ప్రెడ్లో కూడా మనం చూస్తే రకరకాల స్ప్రెడ్స్ ఉంటాయి అన్నమాట. అంటే టైప్స్ అనుకోవచ్చు. వీటిని మనం ఏమనొచ్చు అంటే పేర్లు అనొచ్చు. మరోవర్ ఏంటంటే ఇది రికార్డే అవుతుంది, మన యూట్యూబ్లో కూడా రావడం జరుగుతుంది. ఒకవేళ మిస్ అయితే కూడా మన వ్యూవర్స్కి కొంత హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో రికార్డ్ అయితే చేస్తున్నాను. సో ఇది మన యూట్యూబ్లో అప్లోడ్ చేయటం అనేది జరుగుతుంది. సో క్రెడిట్ స్ప్రెడ్ అంటే ఏంటి, డెబిట్ స్ప్రెడ్ అంటే ఏంటి అనేది ఒకసారి బేసిక్గా డిస్కస్ చేద్దాం. దాని తర్వాత వీటికి రావడం అనేది జరుగుతుంది. ఓకే, వన్ సెక్. స్క్రీన్ అయితే కనిపిస్తుంది. సో బేసికల్గా స్ప్రెడ్ అంటే ఏంటంటే సింపుల్గా మనకి 2 స్ట్రైక్స్ అనేది యూస్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని స్ప్రెడ్ అంటాం అనమాట. ఏది 2 స్ట్రైక్స్ అంతకంటే ఎక్కువ అనేది యూజ్ చేస్తే మనం వాటిని ఏమంటామంటే స్ప్రెడ్ అంటాం. కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు. రైట్. సో ఇది స్ప్రెడ్ అంటాం. 2 స్ట్రైక్స్ కానీ అంతకంటే ఎక్కువ యూజ్ చేస్తే మనం స్ప్రెడ్స్ అంటాం. అయితే క్రెడిట్ స్ప్రెడ్ అంటే ఏంటంటే నేను మీకు సెన్సిబుల్గా తీసుకెళ్ళి కూడా అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రెడిట్ స్ప్రెడ్ అంటే ఏంటంటే మనం ప్రీమియం అనేది కలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, మనం ప్రీమియం అనేది కలెక్ట్ చేసుకుంటే దీన్ని మనం క్రెడిట్ స్ప్రెడ్ అంటాం. డెబిట్ స్ప్రెడ్ అంటే ఏంటంటే మనం ప్రీమియం పే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఆప్షన్ బయర్ ఉంటాడు. ఓకే, ఒక ఏదైనా కాల్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి మనం ఎగ్జాంపుల్గా. ఫర్ ఎగ్జాంపుల్ 24,500 అనేది ఆ కాల్ ఆప్షన్ని బై చేసేవాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, దీన్ని 100 రూపీస్ దగ్గర ఏ అనే వ్యక్తి బై చేశాడు. ఓకే, అదే ఆప్షన్ని డెఫినెట్గా ఎవరో ఒకళ్ళు సెల్ చేస్తారు కదా. ఇక్కడ చూడండి, మనం 100 రూపీస్ పెట్టి బై చేస్తున్నాం కాబట్టి మనం ప్రీమియం పే చేస్తున్నట్టు. మనం తీసుకునే సింపుల్గా ఏంటంటే బై చేస్తున్నాం కదా, ఇది డెబిట్లో ఉంటుంది అనమాట. అంటే మనం పే చేస్తున్నాం. ఓకే, ఆప్షన్ సెల్ చేస్తారు కదా, అదే స్ట్రైక్ని అదే ఆప్షన్ని వాళ్ళు సెల్ చేస్తున్నారు, మనం బై చేస్తున్నాం అనుకుందాం. బి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు, సెల్ చేస్తున్నాడు. ఇప్పుడు బి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు, 100 రూపీస్ అనేది రిసీవ్ చేసుకుంటున్నాడు. సో అతను ఏంటంటే ప్రీమియం కలెక్ట్ చేస్తున్నాడు మన దగ్గర నుంచి, అంటే బయర్ దగ్గర నుంచి. ఇక్కడ ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తాడంటే ప్రీమియం అనేది పే చేస్తున్నాడు. ఒకవేళ మనం పే చేసేది ఉందనుకోండి, దాన్ని డెబిట్ అంటాం. ఒకవేళ మనం రిసీవ్ చేసుకుంటున్నాం అనుకోండి, మనం క్రెడిట్లో ఉన్నామనే అర్థం అనమాట, సింపుల్గా చెప్పాలంటే. ఇది వెరీ బేసిక్గా క్రెడిట్ స్ప్రెడ్ అంటే, డెబిట్ స్ప్రెడ్ అంటే. అయితే ఇక్కడ ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 24,500 దగ్గర ఉంది, 24,600 ఒక 100 రూపీస్ పైన ఒక స్ట్రైక్ అనేది ఉంది కదా, ఇది 100 రూపీస్ ఉందనుకుందాం.
ఇది కాల్ ఆప్షన్ ఎంత ఉంటుంది, కాల్ ఆప్షన్స్ తీసుకుంటున్నాను నేను, దీనికంటే తక్కువే ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ద మనీ అనుకుందాం, ఇది స్పాట్ ఇక్కడ ట్రేడ్ అవుతుంది 24,500 దగ్గర, అది ఎట్ ద మనీ ఆప్షన్ 100 రూపీస్ ఉంది. ఇది 24,600 అనేది ఏంటంటే డెఫినెట్గా అవుట్ ఆఫ్ ద మనీ అవుతుంది, దూరంగా ఉంది కాబట్టి, రైట్. దీన్ని ఎంతో కొంత తక్కువ ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్గా అనుకుందాం 80 రూపీస్ ఉంది అనుకుందాం. సో దీన్ని మనం సెల్ చేసామనుకోండి, 100 రూపీస్ సెల్ చేసాం, ఓకే. అండ్ ఇక్కడ ఎంత కలెక్ట్ చేసుకున్నాం మనం, 100 రూపీస్ కలెక్ట్ చేసుకున్నాం, ప్రీమియం కలెక్ట్ చేసుకున్నాం సెల్ చేసాం కాబట్టి. అండ్ మనం బై చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని స్ప్రెడ్ లాగా యూస్ చేసి ఇప్పుడు మనం ఏమిటంటే పే చేస్తున్నాం, 80 రూపాయలు అనేది పే చేస్తున్నాం. టోటల్గా మనం ఎంత కలెక్ట్ చేసుకుంటున్నామంటే 20 రూపీస్ అనేది కలెక్ట్ చేసుకుంటున్నాం. అంటే హై ప్రీమియం ఉన్న ఆప్షన్ని మనం సెల్ చేసి తక్కువ ప్రీమియం ఉన్న ఆప్షన్ని బై చేస్తున్నాం కాబట్టి, హై ప్రీమియం సెల్ చేస్తున్నాం కాబట్టి మనం టోటల్గా 20 రూపీస్ అనేది క్రెడిట్ కలెక్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఈ స్ప్రెడ్ అనేది చేసామనుకోండి, ఏంటిది 24,500 కాల్ని సెల్ చేసి 24,600 కాల్ని బై చేస్తే, ఇప్పుడు ఇది క్రెడిట్ స్ప్రెడ్ డెబిట్ స్ప్రెడ్ అంటే ఇది క్రెడిట్ స్ప్రెడ్ అనమాట, సింపుల్గా క్రెడిట్ స్ప్రెడ్. ఓకే, లేదు రివర్స్లో చేసాం, ఒకవేళ మనం దీన్ని బై చేసాం అంటే మనం 100 రూపీస్ అనేది పే చేసాం, అంతే కదా, 100 రూపీస్ బై చేసాం. ఒకవేళ 24,600 కాల్ని ఏం చేసాం, సెల్ చేసాం, ఓకే. సో ఇక్కడ సెల్ చేస్తున్నాం కాబట్టి మనం ప్రీమియం కలెక్ట్ చేసుకుంటున్నట్టు, అందుకనే ప్లస్ సింబల్ అనేది పెట్టాను. బట్ 100 రూపీస్ మైనస్ ఎందుకంటే మనం పే చేస్తున్నాం, బై చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ ఏంటంటే మనకి -20 రూపీస్ మనమే పే చేస్తున్నాం, అందుకని ఇది డెబిట్ స్ప్రెడ్ అనమాట, ఓకే. సో ఇది క్రెడిట్ అండ్ డెబిట్ స్ప్రెడ్. దాని గురించి థియరిటికల్గా ఏంటంటే మనకి 3 రకాల క్రెడిట్ స్ప్రెడ్స్ ఉంటాయి. వర్టికల్ క్రెడిట్ స్ప్రెడ్, హారిజెంటల్ క్రెడిట్ స్ప్రెడ్, ఓకే, దీన్నే క్యాలెండర్ స్ప్రెడ్ అంటాం కదా, అట్లాంటిది అనుకోవచ్చు. డయాగ్నల్ క్రెడిట్ స్ప్రెడ్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఒకటే స్ట్రైక్ని, వర్టికల్ క్రెడిట్ స్ప్రెడ్ అంటే ఒక స్ట్రైక్ని మనం ఏం చేసామంటే హయ్యర్ ప్రీమియం ఉన్న ఆప్షన్ని సెల్ చేసి దానికి పైన ఉన్న ఆప్షన్ మనం బై చేసామంటే సింపుల్గా దాన్ని ఏమంటామంటే ఆ వర్టికల్ క్రెడిట్ స్ప్రెడ్ అంటాం. జనరల్గా ఎక్కువగా మన టెలిగ్రామ్లో కానీ మన దీంట్లో కానీ డిస్కస్ చేసుకునేవి వర్టికల్ క్రెడిట్ స్ప్రెడ్స్ ఉంటాయి. ఇక హారిజెంటల్ లేదా క్యాలెండర్ క్రెడిట్ స్ప్రెడ్స్ ఉంటాయి. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, షార్ట్ టర్మ్ ఆప్షన్ ఏం చేస్తామంటే మనం సెల్ చేస్తాం. అంటే షార్ట్ టర్మ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బ్యాంక్ నిఫ్టీ చూస్తే 4th ఎక్స్పైరీ ఉంది, 14th ఎక్స్పైరీ ఉంది. దాని తర్వాత ఒక 7 days అంటే 21 అనుకుందాం, మనకి 21st మళ్ళీ ఇంకొక ఎక్స్పైరీ ఉంది, ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే 14th ఎక్స్పైరీ ఏదైతే ఉందో దాన్ని సెల్ చేస్తున్నాం. అంటే షార్ట్ టర్మ్ టైం డ్యూరేషన్ ఉన్న దాన్ని మనం ఏం చేస్తున్నాం, సెల్ చేస్తున్నాం, ఓకే. అండ్ నెక్స్ట్ వీక్ ఆప్షన్ని మనం ఏం చేస్తున్నాం, బై చేస్తున్నాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సేమ్ స్ట్రైక్ అనేది ఉంటుంది అనమాట, సేమ్ స్ట్రైక్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఈ కరెంట్ వీక్ నేను 24,500 కాల్ని సెల్ చేశాను అనుకోండి ఇక్కడ కరెంట్ వీక్లో, అండ్ నెక్స్ట్ వీక్ 24,500 కాల్ని బై చేస్తే మనం ఏమంటామంటే దీన్ని క్యాలెండర్ క్రెడిట్ స్ప్రెడ్ లేదా హారిజెంటల్ క్రెడిట్ స్ప్రెడ్ అంటాం. ఇక్కడ చూడండి, ఇన్వాల్వ్స్ సెల్లింగ్ షార్ట్ టర్మ్ ఆప్షన్ అండ్ బయింగ్ లాంగ్ టర్మ్ ఆప్షన్ విత్ ద సేమ్ స్ట్రైక్ ప్రైస్ అనేది ఉండాలి, ఓకే. దాని తర్వాత డయాగ్నల్ క్రెడిట్ స్ప్రెడ్ అనేది కూడా ఉంది. ఇదేంటంటే మనం ఇది చూడండి, ఇక్కడ షార్ట్ టర్మ్ ఆప్షను అండ్ బయింగ్ లాంగ్ టర్మ్ ఆప్షన్స్ విత్ డిఫరెంట్ స్ట్రైక్ ప్రైస్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేసాం, 24,500 ఏదైతే కరెంట్ వీక్ ఉందో దాని యొక్క కాల్ ఆప్షన్ని ఇక్కడ సెల్ చేసాం, ఓకేనా, క్లియర్గా సెల్ చేసాం. బట్ నెక్స్ట్ వీక్ది 24,500 బై చేయాల్సిన అవసరం లేదు, 24,600 చేసుకోవచ్చు, 24,700 చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. అట్లా బేస్డ్ ఆన్ ద రిస్క్ రివార్డు మనం ఎలా చేసామనుకోండి దాన్ని డయాగ్నల్ క్రెడిట్ స్ప్రెడ్ అని చెప్పేసి అంటారు. ఇక్కడైతే మాత్రం మనకేంటంటే ఎక్కువ ఉన్న ప్రీమియంని మనం సెల్ చేస్తాం, తక్కువ ఉన్న ప్రీమియం ఆప్షన్ అనేది బై చేస్తాం, ఓకే, ఫైన్. ఇక్కడ చూడండి డెబిట్ స్ప్రెడ్స్ వచ్చేసరికి సేమ్, బట్ అంటే వైస్ వర్సా అనమాట. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక ఆప్షన్ని బై చేస్తున్నాం, ఇది లోవర్ స్ట్రైక్ ప్రైస్ ఆప్షన్ని బై చేస్తున్నాం. ఇంతకుముందు ఏం చేసాం, క్రెడిట్ తీసుకోవడం కోసం సెల్ చేసాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆప్షన్ని బై చేస్తున్నాం ఇక్కడ ఉన్నదాన్ని. దాని తర్వాత నెక్స్ట్ ఉన్న ఆప్షన్ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఉన్నదాన్ని బై చేసాం, నెక్స్ట్ ఉన్నదాన్ని సెల్ చేస్తున్నాం. హయ్యెస్ట్ ప్రీమియం ఉన్నదాన్ని మనం ఏం చేస్తున్నాం, బై చేస్తున్నాం కాబట్టి మనం డెబిట్ స్ప్రెడ్ అనమాట. దీంట్లో కూడా ఏంటంటే వర్టికల్ డెబిట్ స్ప్రెడ్,
హారిజెంటల్, డయాగనల్ డెబిట్ స్ప్రెడ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అయితే ఒకసారి ప్రాక్టికల్గా మనం ఈ స్ప్రెడ్స్ అనేది ఎక్కడ ఎలా వేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. లెట్ మీ ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మార్కెట్ వ్యూ అనేది తీసుకోవడం కోసం ఏం చేద్దామంటే మనం కొన్ని ఇండికేటర్స్ అనేది యూస్ చేద్దాం. ఓకే, సో లెట్ మీ షేర్ దట్ ఆల్సో. ఇక్కడ చూడండి, మనం కొన్ని సెట్టింగ్స్ అనేది పెట్టుకున్నాం. డైరెక్షనల్ మొమెంటమ్ ఇండెక్స్, దాని తర్వాత రిలేటివ్ స్ట్రెంగ్త్ అండ్ వచ్చేసరికి నెక్స్ట్ మ్యాక్డీ అనమాట. ఈ 3 ఇండికేటర్లు అనేది మనం యాడ్ చేసుకున్నాం. సో ఎందుకంటే మనకి ఇండికేటర్స్ కొంత సిగ్నల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం స్ప్రెడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. స్ప్రెడ్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే లిమిటెడ్ రిస్క్ ఉంటుంది. ఓకే, రిస్క్ లిమిటెడ్గా ఉంటుంది, రివార్డ్ కూడా లిమిటెడ్గా ఉంటుంది. బట్ ఏంటంటే మనకి పిన్ పాయింట్ ఎంట్రీ తీసుకోవాల్సిన నెసెసిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని ఇప్పుడు మన వ్యూ అనేది ఓవరాల్గా బేరిష్గా ఉందనుకోండి, ఎగ్జాక్ట్గా మనం కొద్దిగా అటు ఇటు రాంగ్ అయినా సరే స్టిల్ రేటెడ్ మార్కెట్లో మనం ఎర్న్ చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకవేళ మనం ఆప్షన్ బై చేసుకున్నాం అనుకోండి, ఈ పాయింట్లో క్లియర్గా మనం ఏం చేయాలంటే పుట్ బై చేయాలి. ఇక్కడ పుట్ అనేది బై చేయాల్సి ఉంటుంది, ఇంకో ఆప్షన్ లేదు. ఇక్కడ పుట్ బై చేయాలి, ఎందుకంటే మార్కెట్ అక్కడ నుంచి కూడా కిందకి వెళ్ళింది, మన పుట్లో లాభం అనేది రావడం జరుగుతుంది. ఓకే, బట్ ఈ యొక్క స్ప్రెడ్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనం కొంచెం రాంగ్ అయినా సరే మనకి తీటా అనేది కొంత హెల్ప్ చేస్తుంది, క్వశ్చన్ లాగా ఉంటుంది, దాని నుంచి కొంత గెయిన్ చేయడం జరుగుతుంది. జనరల్గా మార్కెట్ని మనం హిస్టరీ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఒక 65 to 75% ఏంటంటే సైడ్ వేస్లో ఉండే అవకాశం ఉంది. సో దానివల్ల కూడా కొంత టైం గడుస్తున్న కొద్దీ ఆ తీటా అనేది మనకి ఫేవర్గా ఉంటుంది. కాబట్టి ఈ స్ప్రెడ్స్ అనేది హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఒక లాంగ్ టర్మ్లో ఒక వెల్త్ క్రియేట్ చేయాలి, లేకపోతే కన్సిస్టెంట్గా రిటర్న్ అనేది జనరేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ స్ప్రెడ్స్ అనేది మనకి హెల్ప్ చేస్తాయి. అండ్ ఓవర్ నైట్ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఈ కేసులో పుట్ బై చేసాం, ఇక్కడ సడన్గా గ్యాప్ అప్ అయింది, మన పుట్లో ఏమవుద్దంటే లాస్ అయిపోద్ది. ఎందుకంటే ఓవర్ నైట్ ఒక్కొక్కసారి గ్లోబల్గా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మార్కెట్స్. ఓకే, రేపు హిడెన్బర్గ్ సమ్ మన సెబీ చీఫ్ ఈ అదానీ వాటిలో $1 కోటి పెట్టుబడి పెట్టారు అని చెప్పేసి న్యూస్ వచ్చింది. అది మార్కెట్ నెగిటివ్గా తీసుకుంటుంది అనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే సడన్గా గ్యాప్ డౌన్ అవుతుంది. సో ఓవర్ నైట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది కొన్ని ఫ్యాక్టర్స్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. అవి మన కంట్రోల్లో ఉండవు. మనం ఎంత అనాలిసిస్ చేసాం పర్ఫెక్ట్గా, బట్ సడన్గా ఏదన్నా పుట్టు తీసుకున్న మార్కెట్ వీక్గా ఉందని సడన్గా గ్యాప్ అప్ అయింది కాబట్టి మళ్ళీ ఏమవుద్దంటే పుట్టు ప్రాఫిట్ లాస్ అయిపోద్ది. బట్ మనం స్ప్రెడ్స్ అనేది యూస్ చేసుకోవడం వల్ల కొంతవరకు ఈ లాసెస్ అనేది లిమిట్ చేసుకోవచ్చు. బట్ లాంగ్ టర్మ్లో చిన్న చిన్న వాలటైలిటీ మూమెంట్స్ ఉంటాయి కదా, పైకి కిందకి మూవ్ అవుతుంటాయి. బట్ స్టిల్ ఏంటంటే మనం ఆరామ్సే కూర్చోవచ్చు అనమాట. ఓకే, ఐ హ్యావ్ ద స్ప్రెడ్, ఈ స్ప్రెడ్లో లాస్ నాకు తెలుస్తుంది లిమిటెడ్గా ఉంది అని చెప్పేసి. సో ఆ లాస్ నాకు ఓకే, ఒకవేళ మనం రాంగ్ అయితే కూడా ఏంటంటే నో ప్రాబ్లం అనమాట. ఓకే, అట్లా మనం వెళ్ళొచ్చు, రైట్. సో యా, ఒకసారి స్ప్రెడ్స్ అనేది నేను షేర్ చేస్తున్నాను. వన్ సెకండ్ ఫ్రెండ్స్. నేను డెఫినెట్గా ఏంటంటే ఈ క్వశ్చన్స్ తీసుకుంటాను. ఓకే, క్వశ్చన్స్ అనేది తీసుకుంటాను. రైట్, సారీ. అయితే మనం ఏం చేస్తున్నామంటే కొన్ని ఇండికేటర్స్ అనేది మనం పెట్టుకోవడం జరిగింది. టెక్స్ట్ స్టైల్, ఓకే. చూడండి, మనం డైరెక్షనల్ మొమెంటమ్ ఇండికేటర్ అనేది యాడ్ చేసాం. సో దీని గురించి నేను డీప్గా అయితే ప్రస్తుతం వెళ్ళలేదు, ఇది కొంచెం సబ్జెక్ట్ ఉంటుంది లోపల ఇండికేటర్ గురించి, ఎందుకంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. వెరీ సింపుల్గా వెళదాం బేసిక్గా. ఓకే, దీని సెట్టింగ్స్ ఏదన్నా మీకు డిఫరెంట్గా ఉంటే కూడా ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. చూడండి, +DI -DI మాత్రం ఉంచాను. ADX ఇక్కడ ఇవన్నీ DX కానీ ADXR కానీ అన్నీ కూడా నేను ఏంటంటే డిజేబుల్ చేశాను. ఓకే, ఒకసారి పాజ్ చేసి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సెట్టింగ్స్ కోసం కొంతమంది అడుగుతుంటారు కాబట్టి. ఇక DI లెంత్ 14, ADX స్మూతింగ్ కూడా డిఫాల్ట్ అనేది ఉంచాం. మనం ఏం చేంజ్ చేయలేదు, కొన్ని ఏంటంటే తీసేసాం అంతే, మనకి కన్ఫ్యూజన్ లేకుండా. ఇవన్నీ పెట్టామనుకోండి ఇలా రావడం జరుగుతుంది, బట్ ఇవన్నీ మనకి ప్రస్తుతం అయితే అవసరం లేదు. ఓకే, ఇదైతే క్లియర్. దాని తర్వాత రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ వచ్చేసరికి మనం 21 పీరియడ్ అనేది తీసుకున్నాం. 21 పీరియడ్ ఎందుకు తీసుకున్నామంటే జనరల్గా డిఫాల్ట్గా 14 పీరియడ్ ఉంటుంది.
14 పీరియడ్ ఏంటంటే నాయిస్ ఎక్కువ ఉంటుంది అంటే ఫ్రీక్వెన్సీ అంటే ప్రతిసారి మనకి ఈ సిగ్నల్ జనరేట్ చేసే దాంట్లో యాక్చువల్గా రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది ఆస్కిలేటరు. ఇది 0 నుంచి 100, 100 నుంచి 0కి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట ఇన్ బిట్వీన్ అనేది. జనరల్గా 70 దాటింది అనుకోండి ఓవర్ బాట్ లెవెలు, 30 కింద ఏంటంటే ఓవర్ సోల్డ్ లెవెలు. ఆ విధంగా మనం దీన్ని యూజ్ చేయట్లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే దీనిలో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టికల్గా ఉన్నాయి. ఒక్కోసారి 70లో ఓవర్ బాట్లో ఉంటుంది కానీ అక్కడ నుంచి కూడా ఇంకా 100%, 200% వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా బిలో 30 వచ్చింది కదా అని మనం బై చేసామనుకోండి, ఓవర్ సోల్డ్ లెవెల్కి వెళ్ళిందని అక్కడ నుంచి ఇంకొంచెం కిందకి కూడా వెళ్ళే స్కోప్ అయితే కనిపిస్తుంది. అందుకని మనం ఏం చేస్తున్నామంటే దీన్ని ఒక సిగ్నల్గా ఇండికేటర్ లాగా అంటే జస్ట్ మార్కెట్లో ఉన్న స్ట్రెంత్ని ఐడెంటిఫై చేయడానికి రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది యూస్ చేసుకుంటూ ఉన్నాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ డిఫాల్ట్గా ఉన్న 14 నేను ఏం చేశానంటే 21కి తీసుకొచ్చాను. జనరల్ 21 అంటే ఒక మంత్లో మనకి 21 అప్రాక్సిమేట్గా ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి. సో దాన్ని మనం కన్సిడర్ చేసుకొని ప్రస్తుతానికి ఏంటంటే 21 పీరియడ్ తీసాం. బట్ అగైన్ ఏంటంటే మనం డైలీ టైం ఫ్రేమ్లో కాకుండా స్వింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు లోవర్ టైం ఫ్రేమ్కి స్విచ్ అవుతున్నాం, లైక్ 1 అవర్ టైం ఫ్రేమ్ అనమాట. ఓకే ఫైన్, ఇక్కడ దాకైతే ఈ సెట్టింగ్ కొద్దిగా చేంజ్ చేసాం, రైట్. దాని తర్వాత మ్యాక్డీ ఏదైతే ఉందో మ్యాక్డీలో సేమ్ డిఫాల్ట్ అనేది మెయింటైన్ చేసాం. 12.26 క్లోజింగ్ బేసిస్, సిగ్నల్ లెంత్ 9 అనేది ఉంది, స్టైల్స్ సేమ్ ఉన్నాయి మనకి. ఇక్కడ ఏమన్నా మార్పు ఉంటే కానీ ఒకసారి చూడండి, ఎటువంటి మార్పు అయితే చేయలేదు ప్రస్తుతానికి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ లైన్ కూడా అవసరం లేదు. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనకి మార్కెట్ డైరెక్షన్ తెలియాలి. ఓకే, సో మనం క్రెడిట్ స్ప్రెడ్ తీసుకుంటామా, డెబిట్ స్ప్రెడ్ తీసుకుంటామా, ఆ స్ప్రెడ్లో కూడా కాల్స్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే పుట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు, కాంబినేషన్ ఆఫ్ కాల్స్ అండ్ పుట్స్ యూజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఏంటంటే మనం మార్కెట్ డైరెక్షన్ అనేది ఐడెంటిఫై చేయాలి. దిస్ ఈజ్ ద కోర్ అనమాట. ఓకే, మార్కెట్ ఒక డైరెక్షన్ అనేది తెలిసిందనుకోండి, మనం ఎట్లా అయినా ప్లాన్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఆప్షన్ బై చేసుకోవచ్చు, లేకపోతే ఆప్షన్ సెల్ చేసుకోవచ్చు, లేదా స్ప్రెడ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ కోర్ పార్ట్ ఏంటంటే మార్కెట్ డైరెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మార్కెట్ డైరెక్షన్ తెలుసుకోవడం కోసం మనం ఏం చేస్తున్నామంటే ఇండికేటర్స్ హెల్ప్ అనేది తీసుకుంటున్నాం. ఓకే, ఎస్పెషల్లీ వెరీ యాక్టివ్గా షార్ట్ టర్మ్ కోసం ట్రేడ్ చేసేటప్పుడు మనకి ఈ మార్కెట్ డైరెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, డిఎంఐ ఉంది కదా, ఈ డిఎంఐ ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసరికి డిఎంఐలో ఈ గ్రీన్ కలర్ లైను, రెడ్ కలర్ లైన్ అనేది కనిపిస్తుంది. ఈ గ్రీన్ కలర్ లైన్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే ఏమైనా అర్థం చేసుకోవచ్చు అంటే దీని వెనక పెద్ద మ్యాథమెటికల్గా ఉంటుంది. అంటే ఏం లేదు, ప్రీవియస్ డే హై లో క్లోజ్ ఉన్నాయి కదా, వీటి బట్టి వాల్యుయేషన్స్ తీసుకొని స్ట్రెంత్ ఎలా ఉందనేది ప్లాట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మార్కెట్లో స్ట్రెంత్ ఎలా ఉంది అని చెప్పేసి ఈ విధంగా క్రాస్ ఓవర్ జరిగిందంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మనం బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు అని అర్థం చేసుకోవచ్చు సింపుల్గా. సో జనరల్గా బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే లాంగ్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం. అప్పుడు స్ప్రెడ్స్ ఎలా యూజ్ చేయాలనేది మనం చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే సింపుల్గా ఈ క్రాస్ ఓవర్ ఎప్పుడైతే జరుగుతుందో ఇక్కడ చూడండి, మనకి బుల్లిష్ క్రాస్ ఓవర్ జరిగింది, ఇక్కడ మనకి బుల్లిష్ క్రాస్ ఓవర్ జరిగింది క్లియర్గా. ఇక్కడ చూడండి బేరిష్ క్రాస్ ఓవర్ జరిగింది. ఇక్కడ దీని అర్థం ఏంటంటే సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు అని చెప్పేసి చెప్తుంది సింపుల్గా. ఓకే, సెల్లర్ స్ట్రాంగ్గా ఉన్నారు. సెల్లర్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి తగ్గట్టు స్ప్రెడ్ అనేది యూస్ చేసుకుంటాం. అంటే మన వ్యూ వచ్చేసరికి బేరిష్గా. బట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొద్దిగా నాయిస్ కూడా ఉంది. ఏ ఒక్క స్ట్రాటజీ, ఏ ఒక్క ఇండికేటరు 100% అనేది లేదు. ఓకే, అది మనం ఎంత ప్రోగ్రామింగ్ చేసినా, ఎంత బ్యాక్ టెస్ట్ చేసినా దాంట్లో ఏంటంటే జస్ట్ ప్రాబబిలిటీ మాత్రమే ఉంటుంది. ఓకే, అప్పుడప్పుడు నాయిస్ కూడా ఉంటుంది. బట్ స్ప్రెడ్లో ఏంటంటే మనకి లిమిటెడ్ రిస్క్ అనేది ఉంటుంది కాబట్టి ముందే తెలిసిపోద్ది. అది చూద్దాం అనమాట, స్ప్రెడ్ రిస్క్ ఎలా తెలుసుకోవచ్చు, ఎంత ఉంది అనేది. సో అక్కడక్కడ సిగ్నల్స్ రావడం అనేది జరుగుతుంది. దాని తర్వాత మనం సెకండ్ ఇండికేటర్ వచ్చేసరికి ఏం చేసామంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. అయితే ఫ్రెండ్స్ మీకు రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్లో ఈ సెట్టింగ్స్ అనేది 70, 50, 30 ఇలా లేకపోతే కానీ ఇలా సెట్ చేసుకోండి. మిడిల్ లైన్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనకి, 50 లైన్ అనేది. ఎందుకు ఇంపార్టెంట్ లైన్ అంటే నేనేం చేశానంటే సేవ్ యాజ్ డిఫాల్ట్, ఇది ఆర్ఎస్ఐ అనమాట. 70 ఓవర్ బాట్, 30 ఓవర్ సోల్డ్, 50 మిడిల్ లైను పెట్టేశాను. ఇక్కడ మనం అనుకున్నాం కదా రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అంటే ఆర్ఎస్ఐ 70 పైన ఉంటే మనకేంటంటే ఓవర్ బాట్ అని చెప్పేసి అనుకున్నాం. అంటే ఎక్కువగా బై చేశారు, హెవీగా బై చేశారు, ఓకే ఓవర్గా రియాక్షన్ అయింది అంటాం కదా మార్కెట్, అలా అనుకోవచ్చు సింపుల్గా. అక్కడ నుంచి మార్కెట్ ఏం జరగవచ్చు, 70 వచ్చినప్పుడు ఇది పొటెన్షియల్ రివర్సల్ అవ్వచ్చు, లేకపోతే అట్లీస్ట్ ప్రాఫిట్ బుకింగ్ అన్నా జరగవచ్చు అనమాట. ఓకే, సో ఆ 70 రాగానే మన పొజిషన్స్ ఉన్నాయనుకో, అరే ఇది ఓవర్ బాట్లోకి వెళ్ళిపోయింది, మనం ఏం చేయొచ్చు, మన పొజిషన్స్ ట్రిమ్ చేసుకోవచ్చు. అప్పుడు పొజిషన్స్ అందరూ ఎగ్జిట్ అవుతున్నారు అనుకోండి, ఒకే సమయంలో కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది వచ్చి ఆటోమేటిక్గా కొంత పుల్ బ్యాక్ అనేది జరిగే అవకాశం ఉంది.
దాని తర్వాత బిలో 30 వచ్చింది అనుకోండి, ఓవర్గా రియాక్ట్ అయింది, ఓకే మార్కెట్ సెల్ చేయాల్సిన లెవెల్స్ని మించి అగ్రెసివ్గా సెల్ చేశారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేస్తుంటారంటే ఇన్వెస్టర్ బాయింగ్ ఆపర్చునిటీ అయితే చూస్తారు. మనం ఏం చేస్తున్నామంటే 50 లెవెల్ క్రాస్ అవుతుంది అనుకోండి అప్ సైడ్, మనం దాన్ని బుల్లిష్గా కన్సిడర్ చేసుకుంటున్నాం, ఓకే బుల్లిష్ సిగ్నల్ లాగా. అండ్ 50 లెవెల్ కిందకి క్రాస్ అయింది అనుకోండి, మనం ఏంటంటే బేరిష్గా కన్సిడర్ చేసుకుంటున్నాం. అబౌవ్ 50 వెళుతుంది అంటే రిలేటివ్గా స్ట్రాంగ్గా ఉంది, ఓకే స్టాక్ కావచ్చు, ఇండిసెస్ కావచ్చు, స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాం. ఓకే, సో ఈ విధంగా మనం అర్థం చేసుకుంటున్నాం అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక్కడ ఇటువంటి 50 లెవెల్ని ఈ విధంగా మనం ఈ యొక్క కాన్సెప్ట్లో యూస్ చేసుకుంటున్నాం సింపుల్గా. ఇక్కడ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సారీ ఇక్కడ మ్యాక్డీలో ఉంది. మ్యాక్డీలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ మ్యాక్డీ ఏంటి, ఇది మ్యాక్డీ లైన్ అనమాట. ఇది యాక్చువల్గా సిగ్నల్ లైన్ అంటాం. ఆరెంజ్ కలర్లో ఉన్నదేమో మనకి సిగ్నల్ లైన్. ఇది ఈ మ్యాక్డీ లైన్ ఏంటంటే మనకి క్రాస్ ఓవర్ చేస్తూ ఉంటుంది. సో సిగ్నల్ లైన్ని ఎప్పుడైతే ఈ మ్యాక్డీ లైన్ అనేది క్రాస్ ఓవర్ చేస్తూ ఉంటుందో అప్పుడు మనకేంటంటే బయింగ్ సెల్లింగ్ అనేది జనరేట్ అవుతుంటుంది. చూడండి ఇక్కడ ఏం జరిగిందంటే ఇది వచ్చేసరికి మనకేంటి సిగ్నల్ లైన్ని మ్యాక్డీ లైన్ ఎలా డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ చేసింది కాబట్టి మనం సెల్లింగ్ ఆపర్చునిటీ అనేది చూస్తాం. సో ఏం చెప్తుంది ఈ క్రాస్ ఓవర్ అంటే మార్కెట్లో బేరిష్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతుంది, మొమెంటం లాస్ అవుతుందని చెప్పేసి మ్యాక్డీ చెప్తూ ఉంది. క్లియరా? ఇక్కడ ఇది పాజిటివ్ సిగ్నల్ అనమాట. చూడండి ఇక్కడ ఈ సిగ్నల్ లైన్ ఆరెంజ్ కలర్ దాన్ని మ్యాక్డీ లైన్ ఏం చేస్తుందంటే పైకి క్రాస్ చేసింది. ఇక్కడ చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో జూమ్ చేస్తాను. ఇక్కడ ఇది సిగ్నల్ లైన్. యాక్చువల్గా సిగ్నల్ లైన్ని మ్యాక్డీ లైన్ క్రాస్ చేస్తుంది. మ్యాక్డీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇక్కడ 26 డేస్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, దాన్ని ఏం చేస్తారంటే 12 డేస్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్లోంచి తీసేయడం జరుగుతుంది. ఆ వచ్చిన దాన్ని మ్యాక్డీ అంటారు. ఓకే, సో ఈ కొంచెం బ్యాక్ ఎండ్లో క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. బట్ వెరీ సింపుల్గా మనకి ఇది మ్యాక్డీ ఎప్పుడైతే సిగ్నల్ లైన్ని పైకి క్రాస్ చేస్తుందో మనం ఏమంటాం, ఇది బుల్లిష్ సిగ్నల్గా కన్సిడర్ చేసుకుంటాం సింపుల్గా. మ్యాక్డీని సిగ్నల్ లైన్ని మ్యాక్డీ కిందకి కట్ చేసింది అనుకోండి, ఇది బేరిష్ సిగ్నల్గా కన్సిడర్ చేసుకుంటాం. ఫైన్. దాని తర్వాత మనకి జీరో లైన్ ఉంది ఇక్కడ చూడండి. ఓకే, ఈ జీరో లైన్ కింద నుంచి పైకి వెళ్తుందంటే పొటెన్షియల్ ట్రెండ్ రివర్స్ అవుతుంది. సో ఇక్కడైతే మనకి బుల్లిష్ సిగ్నల్ ఇచ్చింది ఫస్ట్, ఓకే అంటే అప్ సైడ్ మొమెంటం ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంది. ఆ మొమెంటం స్ట్రెంగ్త్ ఎలా ఉంది అనేది హిస్టోగ్రామ్ చెప్తుంది. మొమెంటం వచ్చింది, ఇక్కడ మొమెంటం ఎలా ఉంది, అప్ సైడ్ మొమెంటం ఉందని క్రాస్ ఓవర్ చెప్తుంది ఇక్కడ క్లియర్గా. బట్ అప్ సైడ్ మొమెంటం ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది హిస్టోగ్రామ్ చెప్తుంది. హిస్టోగ్రామ్ ఏం చేస్తుందంటే ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ కన్నా పెరుగుతూ ఉందనుకోండి, ఓకే అప్పుడు హిస్టోగ్రామ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనం ఏమనుకోవచ్చు అంటే బయర్స్ సెల్లర్స్ యొక్క స్ట్రెంగ్త్ను బట్టి హిస్టోగ్రామ్ ఫార్మేషన్ జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది ప్రాక్టికల్గా ఏంటంటే ఈ గ్యాప్ పెరుగుతుంది అనుకోండి, అప్పుడు మనకి హిస్టోగ్రాము స్ట్రెంగ్త్ కనపడిద్ది. ఎప్పుడైతే హిస్టోగ్రామ్కి మధ్య గ్యాప్ అనేది ఈ రెండింటికి మధ్య గ్యాప్ అనేది తగ్గుతుందో, నేరో అయిపోతుందో, అప్పుడేమంటే హిస్టోగ్రాము లైట్ కలర్ ఫెయింట్ చేస్తుంది. స్టిల్ గ్రీన్ కలర్లో ఎందుకుంది మరి అంటే మనకి సిగ్నల్ ఏంటి, బుల్లిష్. ఓకే, ఇది బుల్లిష్ మొమెంటంలో ఉంది కాబట్టి మనకి గ్రీన్లో ఉంది హిస్టోగ్రామ్. బట్ ఈ రెండింటి మధ్య స్ట్రెంగ్త్ వీక్ అయిపోతుంది, అంత స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ లేదు అన్నప్పుడు మనకేం జరుగుతుంది అంటే లైట్ కలర్ పెయింట్ చేయడం అనేది జరుగుతుంది సింపుల్గా. రైట్. సో అయితే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏమిచ్చింది, బేరిష్ సిగ్నల్ ఇచ్చింది. బేరిష్ సిగ్నల్ ఇంకా హిస్టోగ్రామ్ ఎలా ప్లాట్ చేసింది, జీరో లైన్ కింద ప్లాట్ చేస్తాం జరుగుతుంది. అయితే చూడండి ఈ యొక్క లైన్ క్రాస్ చేస్తుంది అనుకోండి, ఇది మ్యాక్డీ అనేది పైకి. సో ప్రాబిలిటీ ఉంది మనకి ట్రెండ్ రివర్స్ అవ్వడానికి. ఇప్పటిదాకా జీరో లైన్ కింద స్పెండ్ చేసిందంటే మ్యాక్డీ బేరిష్లో ఉన్నట్టు, బట్ జీరో లైన్ పైన క్రాస్ చేస్తుంది అంటే ట్రెండ్ రివర్స్ ఉంది, ప్రాబిలిటీ ఉంది అప్ సైడ్ బుల్లిష్ ట్రెండ్ కంటిన్యూ అవ్వడానికి అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఎనీహౌ ఇన్ ఎ సింపుల్ మేనర్లో దీన్ని ఏంటంటే మనం ఒక సిగ్నల్ క్రాస్ ఓవర్స్ తీసుకొని జస్ట్ బాయింగ్ సెల్లింగ్ సిగ్నల్స్ కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. హిస్టోగ్రామ్ ఏమో స్ట్రెంగ్త్ చెప్తుంది. ఓకే ఫైన్. దాని తర్వాత ఇవి 3 ఇండికేటర్లు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనకి రీసెంట్గా అయితే మనం స్వింగ్ ట్రేడింగ్ చేయాలంటే కూడా స్ప్రెడ్స్ అనేది తీసుకున్నాం అనుకోండి, మన స్ప్రెడ్స్ అనేది తీసుకుంటాం కదా లైక్ పొజిషనల్గా. అటువంటి అప్పుడు టైం ఫ్రేమ్ మరి 5 మినిట్స్, 1 మినిట్, 3 మినిట్స్ ఇలా కాకుండా 1 అవర్ టైం ఫ్రేమ్ అనేది వోల్టాలిటీ ఎక్కువగా ఉంది, ఎనఫ్ వోల్టాలిటీ ఉంది మనకి. ఇప్పుడు 1 అవర్ టైం ఫ్రేమ్ అనేది సూటబుల్ అనమాట మార్కెట్ కండిషన్స్ ప్రకారం ఇప్పుడు. ఓకే, ఇటువంటిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బై సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే దీన్ని పైకి తీసుకొస్తున్నాను, ఇది డిఎంఐ. ఇంకొంచెం డిఎంఐని ఏం చేస్తున్నానంటే నేను
సింపుల్గా ఈజీగా ఉండడానికి కొంచెం కలర్ఫుల్గాను కొంచెం తొందరగా ఇది చేయడానికి. ఇక్కడ చూడండి మనకైతే బై సిగ్నల్ ఇచ్చింది ఇక్కడ. అండ్ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ సెట్టింగ్స్ ఏంటి 21 పెట్టాం. రైట్. ఇక్కడ చూడండి మనకి డిఎంఐ అనేది తొందరగా ఎర్లీగా మంచి సిగ్నల్స్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్లో మనం చూస్తుంటే బై సిగ్నల్ ఇచ్చింది. బై సిగ్నల్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆర్ఎస్ఐ ఎలా ఉందనేది చెక్ చేసుకోవచ్చు. రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ కన్నా మనకి అబౌవ్ 50 పైన ట్రేడ్ అవుతుందంటే జనరల్గా బులిష్గా మనం కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, అయితే మ్యాక్డీ ఏంటంటే ఈవెన్ దో ఇక్కడ చూడండి మ్యాక్డీ ఏం చేసింది, మనకి బులిష్ సిగ్నల్ ఇచ్చింది, ఎర్లీగానే ఇచ్చింది. ఇది ఏమని ఇక్కడ బయింగ్ జరుగుతుంది సమ్ అని చెప్పేసి. సో హిస్టోగ్రామ్ ఫార్మేషన్ జరిగింది, మళ్ళీ స్ట్రెంత్ తగ్గింది, మళ్ళీ స్ట్రెంత్ అనేది పుంజుకుంది అప్ సైడ్ అనమాట. ఓకే, ఇక్కడ బులిష్ సిగ్నల్ ఇచ్చింది ఏది డిఎంఐ. మనం ఏం చేయొచ్చు అంటే క్రెడిట్ స్ప్రెడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు? బులిష్ సిగ్నల్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తుంటాం, జనరల్ కాల్ బై చేస్తాం, అంతే కదా, పైకి వెళుతుందంటే కాల్ బై చేస్తాం. సో ఇక్కడ మనకు స్ప్రెడ్ అనేది వేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వ్యూ వచ్చేసరికి బులిష్ సిగ్నల్ అన్నీ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఓకే ఫైన్. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కడుంది ప్రైసు, 14th ఆగస్ట్. ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం, లేకపోతే నిఫ్టీకే వెళదాం, ఎందుకంటే అందరూ ఎక్కువ నిఫ్టీ యూస్ చేస్తాం కాబట్టి. 24,400కి అప్రాక్సిమేట్గా దగ్గరగా ఉంది. ఏం చేయొచ్చు మనం, మనకి బులిష్ సిగ్నల్ వచ్చినప్పుడు డైరెక్ట్గా బై చేసామనుకోండి, బై చేసుకోవచ్చు కాల్ ఆప్షన్. రైట్, సింపుల్గా. దీంట్లో ఏంటంటే మ్యాక్స్ లాస్ ఎంత ఉంది మనకి, 3,275 రూపాయలు ఉంది. మనం ఏదైతే మొత్తం డిప్లాయ్ చేసామో ఒక లాట్ కోసం, ఒకవేళ మనం అనుకున్న డైరెక్షన్ వెళ్ళలేదు, ఓకే, సో దాన్ని ఏంటంటే రిస్క్ ఉండే అవకాశం ఉంది, దీన్ని మనం తగ్గించుకోవచ్చు. అయితే ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మనకి అన్లిమిటెడ్ ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. దాంతో ప్రాఫిట్ ప్రాబిలిటీ మాత్రం చాలా తక్కువ ఉంది, 30% కూడా లేదు, 29% ఉంది. మనం విన్ అవ్వడానికి 29% ప్రాబిలిటీ ఉంది. అండ్ మోరోవర్ ఏంటంటే ఇక్కడ మనం తీసుకున్నది మనకి థీటా అనేది చూడండి, ఇది 21 పాయింట్స్ ఎగనెస్ట్గా పనిచేస్తూ ఉంటుంది మన మీద. ఓకే, సో ఇది మెయిన్ ప్రాబ్లం అనమాట. ఆప్షన్స్లో మనం ఒక ఆప్షన్ కొన్నాం, మార్కెట్ అక్కడే ఉంది, టైం గడుస్తుంది, మన ఆప్షన్ ప్రీమియం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే థీటా అనేది ఆప్షన్ బాయర్కి ఎగనిస్ట్గా అంటే ఎనిమిలాగా వర్కౌట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు ఆ ప్రీమియం తగ్గించడానికి. సో ఈ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేసుకోవాలి మనం డెఫినెట్గా. మనం ఏం చేయకపోయినా, మార్కెట్ ఏం చేయకపోయినా సరే మనకేంటంటే మనం తీసుకున్న ఆప్షను డికే అయ్యే ప్రాబిలిటీ కనిపిస్తుంది. సో ఈ కేసులో మనం ఏం చేయొచ్చు అంటే యాడ్కి వెళ్ళి చూడండి, ఇప్పుడు 24,400 కాల్ని మనం బై చేసాం. ఎందుకు, మన వ్యూ వచ్చేసరికి బుల్లిష్ బేస్డ్ ఆన్ ద ఇండికేటర్స్. ఓకే, సో ఇమీడియట్గా మన స్ట్రైక్ ఓకే ఒక 100 పాయింట్స్ డిస్టెన్స్ వెళ్ళి సెల్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఎంత లాస్ చూపించింది ఇక్కడ మనకి చూడండి, 3,275 రూపాయలు అనేది లాస్ అనేది చూపించింది. ఏది ఒకవేళ మనం అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ వెళ్ళకపోతే. బట్ బెస్ట్ థింగ్ ఏంటంటే అన్లిమిటెడ్ ప్రాఫిట్, అంటే ఇన్ ద సెన్స్ మార్కెట్ కంటిన్యూస్గా పైకి వెళ్తుంది అనుకోండి, 1000 పాయింట్లు, 2000 పాయింట్లు, 3000 పాయింట్లు, మనకి మంచి ప్రాఫిట్ వస్తుంది. బట్ ఇన్ రియాలిటీ ఎప్పుడో రేర్గా అలా జరుగుతుంది. కానీ జనరల్గా ఏంటంటే మనకి అంత అగ్రెసివ్గా అన్లిమిటెడ్ ప్రాఫిట్ అయితే రాదు జనరల్గా, బట్ థియరిటికల్గా ఇట్స్ అన్లిమిటెడ్ ప్రాఫిట్. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక 24,500 కాల్ని సెల్ చేసాం. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ అడ్వాంటేజ్ చూద్దాం. ఓకే, మన మ్యాక్స్ లాస్ అనేది తగ్గిపోయింది. ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఇక్కడ మన మ్యాక్స్ లాస్ అనేది తగ్గిపోయింది. ఇంతకుముందు ఎంత 3,270 అంత ఉంది కదా, ఇప్పుడు అది 1,038కి వచ్చింది. అయితే డిసడ్వాంటేజ్ మనం చూసుకున్నట్టయితే మ్యాక్స్ ప్రాఫిట్ కూడా తగ్గిపోయింది. ఇంతకుముందేమో అన్లిమిటెడ్ ఒక లక్కీగా 1000 పాయింట్లు, 2,000, 3,000, 4,000, 5,000 పాయింట్లు వెళితే కూడా మనం ప్రాఫిట్ అనేది మిస్ అయ్యే అవకాశం ఉంది. డెఫినెట్గా ఇట్ ఈజ్ అ ప్రాబ్లం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి మనకి మార్జిన్ నీడెడ్ కూడా ఎక్కువగా అవసరమైంది. ఇంతకుముందు ఎంత అవసరమైంది, జస్ట్ 3,000 ఏదైతే ఆప్షన్ ప్రీమియం ఉందో ఎంత 3,275 రూపాయలు మన దగ్గర ఉంటే ఒక ఆప్షన్ అనేది బై చేసుకోవచ్చు, క్లియర్ ఆప్షన్ బై చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఈ స్ప్రెడ్ అనేది తీసుకోవడం వల్ల మనకి కొద్దిగా క్యాపిటల్ అనేది ఎక్కువగా అవసరం అవుతుంది. ఇది అగైన్ ఏంటంటే కొంచెం ప్రాబ్లం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత మనకి బెస్ట్ అడ్వాంటేజ్ ఎక్కడంటే ప్రాఫిట్ ఆఫ్ ప్రాబిలిటీ. సో బేస్డ్ ఆన్ ద వోల్టైలిటీ, బేస్డ్ ఆన్ ద హిస్టరీ ఏంటంటే పిఓపి అనేది క్యాలిక్యులేట్ చేయబడుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు ఎంత ఉంది, 29% ఉంది మనకి ప్రాఫిట్ రావడానికి. ఇక్కడ 41% అనేది ఇంక్రీజ్ అయింది. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి
యాజ్ పర్ ద ఇండికేటర్ మనం ఏం చేసాం అనుకుందాం, ఇది యాక్చువల్ గ్యాప్ అప్ అయింది. ఓకే, గ్యాప్ అప్ అయింది. చూడండి ఇక్కడ మనం ఏదైనా స్ప్రెడ్ తీసుకున్నాం, కానీ ఏం జరిగింది, మార్కెట్ బుల్లిష్గా ఉందా? లేదు, మార్కెట్ బుల్లిష్ ఏమీ లేదు. మేబీ ఫస్ట్ 5-10 మినిట్స్ ఏదైనా వెళ్ళి ఉండొచ్చు, మనం స్టిల్ హోల్డ్ చేస్తున్నాం. డెఫినెట్గా ఏంటంటే మనం మార్నింగ్ తీసుకుంటే ఇది సిగ్నల్ వచ్చిన తర్వాత, లేకపోతే ఇంకా ఏదన్నా మనం తీసుకుంటే డైరెక్ట్ మార్కెట్ వ్యూ బుల్లిష్ అని చెప్పేసి డెఫినెట్గా ఈ యొక్క కన్సల్టేషన్లో మనం 100 రూపాయల దగ్గర కొంటే అట్లీస్ట్ ఎంతో కొంత డికే అనేది జరిగింది. మనం ఎండ్ ఆఫ్ ద డే దాకా చూసుకుంటే స్టిల్ మార్కెట్ ఏం జరగలేదు, కన్సల్టేషన్లో ఉంది. మన ప్రీమియం అనేది డెఫినెట్గా డిక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది 100% అనమాట. ఎందుకంటే థియరిటికల్గా అండ్ ప్రాక్టికల్గా మనకి మ్యాథమెటికల్గా ఏంటంటే తీటా అనేది అండ్ ఆప్షన్ బాయర్కి ఎగనిస్ట్గా వర్క్ చేస్తూ ఉంటుంది. బట్ అలానే మనం నేకెడ్గా సెల్లింగ్ కాకుండా ఒక స్ప్రెడ్ అనేది ఇనిషియేట్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి తీటాని మనం కొంత క్యాప్చర్ చేయగలం. ఓకే, సో సైడ్ వేస్లో ఉంది. ఇప్పుడు మనకి ఎంతో కొంత ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. అట్లీస్ట్ మన పెట్టిన ప్రీమియం కరగకుండా ఉంటుంది. ఎందుకంటే ఒకటి లాస్ అవుతుంది అనుకోండి, సెకండ్ మనకి ప్రాఫిట్ ఇవ్వడానికి ట్రై చేసి, ఎందుకంటే ఒకటి సెల్ చేసాం కాబట్టి దాని నుంచి మనకి ఎంతో కొంత గెయిన్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది అనమాట. ఓకే, ఆ అడ్వాంటేజ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ మార్కెట్ ఇలాగే సైడ్ వేస్లో ఉండి కరెక్ట్గా ఇక్కడే ఎక్స్పైర్ అయినా స్టిల్ ఏంటంటే మనం మినిమం లాస్తో బయటికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ జరుగుతుంది. రేపు హిడెన్బర్గ్ రిపోర్ట్ నెగిటివ్గా ఉండొచ్చు ప్రాబిలిటీ అనుకుంటున్నాం. సో ఇక్కడ గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, మనం కాల్ బై చేస్తున్నాం, మనకేంటంటే ఇంకా అది రాదు ఆ ప్రైస్. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఏంటంటే స్ప్రెడ్ ఏంటంటే మనకి అఫ్కోర్స్ ఇక్కడ కూడా ఆప్షన్ బాయర్గా మనకి లిమిటెడ్ రిస్కే ఉంది, కానీ దాంతో పోలిస్తే ఏంటంటే ఇంకొంచెం రిస్క్ అనేది తగ్గిందనమాట ఇక్కడ. ఓకే, సో ఇది కొంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఓకే, మార్కెట్ అనుకుందాం రేపు స్ట్రాంగ్గా గ్యాప్ డౌన్ అయింది 1%, 0.5%, 2% లేదా 5%, స్టిల్ ఏంటంటే మనకి మ్యాక్స్ లాస్ ఇదే ఉంటుంది. ఓకే, ఇది క్లియర్ అనమాట. మ్యాక్స్ లాస్ అయితే మనకి ఇదే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇక ఫర్ ఎగ్జాంపుల్ మనకు మార్కెట్ అనుకున్న డైరెక్షన్లో కొద్దిగా అలా పైకి వెళ్ళింది అనుకోండి, మనకి అఫ్కోర్స్ ఏంటంటే లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది, కానీ మనకి ఏంటంటే ప్రాఫిట్ ఇచ్చే ప్రాబిలిటీ ఎక్కువగా ఉంది. తీటా వల్ల మనకేమో జరుగుతుందంటే ప్రాఫిట్ ఆఫ్ ప్రాబిలిటీ అనేది పెరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏంటంటే ఆప్షన్ సెల్లర్కి అడ్వాంటేజ్ ఉంది అని క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే క్రెడిట్ డెబిట్ స్ప్రెడ్స్ను కూడా సెల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెళ్ళామనుకోండి, ఇప్పుడు దాకా చాలామంది లాసులు చూశారు, ఇక నుంచి కొంత ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే మనం రివర్స్ చేస్తున్నాం, ఇంజనీరింగ్ అనేది రివర్స్ ఇంజనీరింగ్లో వెళ్తున్నాం. సో ఇప్పటిదాకా ఆప్షన్ బాయింగ్ చేశారు, లాస్ అయిపోతూ ఉన్నారు, ఇక నుంచి దాన్ని రివర్స్ చేసాం అనుకోండి, లైక్ ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్. బట్ ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే ఎక్కువ క్యాపిటల్ అవసరం అవుతుంది కదా అనుకుంటాం, బట్ ఏంటంటే ఇట్స్ నాట్ ట్రూ అనమాట. ఓకే, ఇక్కడ మనం చూస్తే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నా వ్యూ వచ్చేసరికి మార్కెట్లో బుల్లిష్గా ఉంది. ఏం చేయొచ్చు క్రెడిట్ స్ప్రెడ్ అంటే, చూడండి నేను క్లియర్ చేస్తున్నాను. మన వ్యూ ఏంటి, మార్కెట్లో బుల్లిష్ అనమాట. నేనేం చేస్తున్నానంటే 24,400 పుట్ని మనం సెల్ చేయొచ్చు కదా, 24,400 పుట్ సెల్ చేయొచ్చు. ఎందుకంటే సింపుల్గా మన మార్కెట్లో బుల్లిష్లో ఉన్నాం కాబట్టి మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటున్నాం, అంతే కదా, కిందకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయట్లేదు యాజ్ పర్ అవర్ అనాలిసిస్. ఓకే, ఇండికేటర్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇటువంటప్పుడు మనకేంటంటే ఆప్షన్ పుట్టును సెల్ చేయొచ్చుగా, పుట్టు 0 అయిపోద్ది కదా, తీటాదీకే దాని మీద పనిచేస్తూ ఉంటుంది. ప్లస్ మన అనాలిసిస్ కరెక్ట్ అయ్యి డైరెక్షన్లో వెళ్ళింది అనుకోండి, డైరెక్షన్ వల్ల ఈ ఆప్షన్కి బెనిఫిట్ ఉంటుంది కదా, పుట్టు తగ్గిపోద్ది ఆబ్వియస్గా. సో ఈ విధంగా వెళ్ళొచ్చు. అయితే దీంట్లో డైరెక్ట్గా మనం పుట్ ఆప్షన్ సెల్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే మ్యాక్స్ లాస్ అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా చేయొద్దు, ఓకేనా. మీరు ఎప్పుడైనా ఒక స్ట్రాటజీ ఓవర్ నైట్ తీసుకునేటప్పుడు సెన్సిబుల్ కానీ, ధన్ కానీ, ఇంకా జిరోదా, ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అప్ స్టాక్స్. ఓకే, వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఏమంటారు దీన్ని బ్యాక్ టెస్ట్ చేసే టూల్స్ అనమాట, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. సో సెన్సిబుల్లో మనం చెక్ చేసుకుంటే మ్యాక్స్ లాస్ అనేది అన్లిమిటెడ్గా ఉంది. అన్లిమిటెడ్గా ఉన్నప్పుడు పొరపాటును కూడా ఓవర్ నైట్ రిస్క్ అనేది తీసుకోవద్దు ఫ్రెండ్స్. ఓకే, సో మనం చూసాం లైక్ మన జపాన్ ఏమైంది, మన హెవీగా ఫాలో అయింది ఇన్ ఏ సింగిల్ డే. ఓకే, ఓవర్ నైట్ ఏదైనా జరిగి అట్లా డ్రాప్ అయింది అనుకోండి, మనం రిస్క్లో ఉంటాం. సో ఇక్కడ మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇప్పుడు మన వ్యూ ఏంటి, బుల్లిష్ కాబట్టి మనం ఏం చేసాం, ఒక పుట్ ఆప్షన్ సెల్ చేసాం. దీంట్లో ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే 63,884 రూపీస్ కావాలి. ఇది పెద్ద అమౌంట్ అనమాట జనరల్గా. సో దీన్ని కూడా మనం తగ్గించుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక ఆప్షన్ బాయ్ చేస్తున్నాం. మన వ్యూ వచ్చేసరికి బుల్లిష్ కాబట్టి నేను 1-2 స్ట్రైకులు, అది మన ఇష్టం అనమాట. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే బై అనేది చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ అన్లిమిటెడ్ లాస్ నుంచి మనం బయటకు వచ్చేసాం. ప్రీవియస్గా అన్లిమిటెడ్ లాస్ ఉంది. ఓకే, ఒక్కొక్కసారి మార్కెట్ 5%, 10% కూడా గ్యాప్ డౌన్ జరిగిన సందర్భాలు అంటే వాటిని మనం బ్లాక్ స్వాన్ డేస్ అనమాట. అంటే అనుకోకుండా ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు అలా జరుగుతూ ఉంటాయి రేర్గా. ఓకే, ఎనీహౌ ఇక్కడ చూస్తే
మార్జిన్ నీడెడ్ మనం చూస్తే 13,541 రూపాయలు మాత్రమే అవసరం అవుతుంది ఇక్కడ. సో చూడండి, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్ ప్రాబబిలిటీ మనకి 53% పెరిగింది. అది 53% ఉంది. ఇంతకుముందు మనం కాల్ ఆప్షన్ బై చేసాం 29%, అంటే మనం 29% ప్రాబబిలిటీ ఉంది విన్ అవ్వడానికి. దాని తర్వాత మనం క్రెడిట్ స్ప్రెడ్ తీసుకున్నాం, 41%కి ఇంక్రీజ్ అయింది. దట్ ఈస్ సమ్వాట్ గుడ్ అనమాట అది. బట్ ఇక్కడ మనం క్రెడిట్ స్ప్రెడ్ అనేది తీసుకోవడం వల్ల మన ప్రాబబిలిటీ అనేది పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది ఈ ప్రాబబిలిటీ, ప్రాఫిట్ ఆఫ్ ప్రాబబిలిటీ అంటే మన తీటా అనేది మనకు ఫ్రెండ్ అనమాట. ఇప్పుడు మనం ఆప్షన్ సెల్లర్గా ఉన్నాం. ఎలా సెల్ చేసాం? హైయెస్ట్గా ఉన్న ప్రీమియంని సెల్ చేసాం. 155 రూపాయలు ఉన్న పుట్ ఆప్షన్ మనం సెల్ చేసాం. బట్ మనం అన్లిమిటెడ్ రిస్క్ని తగ్గించుకోవడానికి, నెక్స్ట్ మన మార్జిన్ తగ్గించుకోవడానికి ఏం చేసామంటే ఒక పుట్ ఆప్షన్ అనేది బై చేసుకున్నాం. లైక్ హెడ్జింగ్ అనుకోవచ్చు సింపుల్గా. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మనం క్రెడిట్ స్ప్రెడ్ వైపు వెళ్ళామనుకోండి, మనకి ప్రాఫిట్ ఆఫ్ ప్రాబబిలిటీ అంటే పిఓపి అంటాం, అది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ నౌ యూఆర్ సెట్ టు బే అన్ ఆప్షన్ సెల్లర్ అనమాట. సో చిన్న చిన్న అమౌంట్స్తో కూడా లైక్ 10,000, 15,000, ఇక్కడ జస్ట్ హార్డ్లీ 13,500 ఒక లాట్ తీసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ చూడండి ఈజ్ అన్ ఆప్షన్ బయర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాల్ ఆప్షన్ బై చేశాను, నాకు ఒకటి ఉంది, డూ ఆర్ డై అన్నాడు. అంటే ఏంటి, మార్కెట్ కంపల్సరీగా పైకి వెళ్ళాలి, ఇంకో ఆప్షన్ లేదు. అది సైడ్ వేస్లో ఉన్న లాస్ వస్తుంది, లేదు మనం అనుకున్న డైరెక్షన్ బుల్లిష్ దానికి ఎగెనిస్ట్గా వెళ్ళినా లాస్ వస్తుంది ఇక్కడ. ఓకే, ఇస్ అన్ ఆప్షన్ స్ప్రెడ్ తీసుకోవడం వల్ల ఓకే ఇండైరెక్ట్గా ఏంటంటే మన ఆప్షన్ సెల్లర్గా ఉన్నాం. 2 ఉంటుంది. ఒకటి ఏంటంటే మార్కెట్ పైకి వెళ్ళినా మనకు ప్రాఫిట్ వస్తుంది. ఓకే, మన క్రెడిట్ స్ప్రెడ్ తీసుకున్నాం. ఒకవేళ మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నా మనకి ప్రాఫిట్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. క్లియరా? అర్థమవుతుందా? సో ఈ విధంగా ఏంటంటే మనం ఈ యొక్క స్ప్రెడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఏంటంటే ఒకవేళ కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 1 second, I will take the questionnaire. Okay, I will ask, we will have the questionnaire session, so don't worry, we will discuss. అయితే ఇక్కడ చూడండి, కొంతమందికి డౌట్ ఉంటుంది, ఆ డౌట్ కూడా క్లియర్ చేస్తున్నారు. ఇప్పుడు మ్యాక్స్ లాస్ 1,413 రూపాయలు ఉంది. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ రేపు సడన్గా గ్యాప్ డౌన్ అయింది, మనం 155 రూపాయలు పుట్టు సెల్ చేసాము. ఇది 2,000కి వెళ్ళొచ్చు, 3,000కి వెళ్ళొచ్చు, 4,000కి వెళ్ళొచ్చు కదా, జరగవచ్చు. అట్ ద సేమ్ టైం ఇందులో లాస్ వస్తుంది, ఇది కూడా పెరగవచ్చు. ఎందుకంటే ఇది మనం బై చేసాం కాబట్టి ఇందులో కూడా ప్రాఫిట్ రావచ్చు. నెట్ మనకి ఏంటంటే లాస్ అయితే ఉంటుంది, ఏది మార్కెట్ డ్రాప్ అయితే ఏంటంటే వర్చువల్గా లాస్ అనేది దీంట్లో ఉంటుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి 1,413 రూపాయలు మాత్రమే లాస్ చూపిస్తుంది కాబట్టి ఇప్పుడు నేను స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేశాను. సో ఈ వీక్ ఏది 14 దాకా ఉంది కదా, ఇంకా 2 రోజులు ఉంది, రేపు వెళ్ళండి. ఓకేనా, 2-3 days ఉంది కాబట్టి ఈ 3 daysలో మనకి మ్యాక్స్ లాస్ ఇదేనా, ఇంకెంత మించి వెళదా అంటే డెఫినెట్గా వెళుతుంది. దాన్ని నోషనల్ లాస్ లేదా వర్చువల్ లాస్ అంటారు. లాస్ ఉంటుంది, ఎట్లా 5,000 రావచ్చు, 10,000 రావచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా మార్కెట్ గ్యాప్ డౌన్ అయిందనుకోండి, మనం ఏంటి బుల్లిష్లో ఉన్నాం, మార్కెట్ గ్యాప్ డౌన్ అయిందనుకోండి, ఈ లాస్ అనేది వర్చువల్గా మనకి 5,000 to 10,000 అనేది ఇంక్రీజ్ అయ్యే స్కోప్ ఉంది. బట్ మనం ఏం చేయాలంటే కామ్గా ఉండాలి, కూల్గా ఉండాలి, కామ్గా ఉండాలి. ఎందుకంటే అండ్ ఎక్స్పైరీ డే బట్టి ఏంటంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది చేయడం జరిగింది, ఇది ఎక్స్పైరీని బట్టి చేసింది. సో ఏమవుతుందంటే ఇది సెటిల్ అయిపోద్ది. అండ్ ఎక్స్పైరీ డే కన్ఫామ్గా మనకి 1,413 రూపాయలు మాత్రమే లాస్ వస్తుంది. క్లియర్? ఈ యొక్క పాయింట్ అనేది తెలుసుకోవాలి. అయితే బ్రోకర్ ఏం చేస్తాడంటే మార్జిన్ మనకి ఇక్కడ 13,500 కదా, దీంట్లో మనకి 20% దాటి వెళుతుంది అనుకోండి, 80% దాటి వెళుతుంది అనుకోండి, 80% అంటే 13,896, 9,600 లాస్ దాటి వెళ్ళింది అనుకోండి, బ్రోకర్ ఏం చేస్తాడంటే మనకి మెసేజ్ పంపిస్తాడు, మీ దాంట్లో మార్జిన్ షార్టేజ్ ఉంది, యాడ్ చేయండి, లేదా మేము పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేస్తామని చెప్పేసి చెప్తారనమాట. సో దీస్ ఆర్ ద టెక్నికల్ అండర్స్టాండింగ్స్ అనమాట. సో ఒక పక్క ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక పక్క ఏంటంటే మనకి బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఈ రివర్స్ ఇంజనీరింగ్ చేయటం వల్ల ఫస్ట్ ఏంటంటే మనం ప్రాఫిటబిలిటీ సైడ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, అండ్ మోరోవర్ ఏంటంటే మనం ఈ స్ప్రెడ్లో వేసి ఆరామ్సే కూర్చోవచ్చు, ఎందుకంటే మనకి లాస్ తెలిసిపోద్ది ముందే. మనం ఈరోజు స్ప్రెడ్ అనేది డిప్లాయ్ చేసామనుకో, మన టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తుంటా. సో ఫర్ ఎగ్జాంపుల్ మొన్న తీసుకున్నాం, మనం బేరిష్లో తీసుకున్నాం బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. యాక్చువల్గా ఇక్కడ సిగ్నల్ మనకి బుల్లిష్గా ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఫస్ట్ 1 hour కానీ ఏమీ ఇక్కడ పెద్ద మొమెంటం ఏం లేదు. అండ్ ఓవరాల్ కాంటెక్స్ట్ ఏంటంటే వీక్గా ఉంది. ఒకవేళ రేపు ఆర్ఎస్ఐ కానీ ఈ లెవెల్ దాటి కిందకు వచ్చింది అనుకోండి, అక్కడ అగైన్ ఏంటంటే మార్కెట్ బేరిష్ సైడ్ అనేది ఉంటుంది. ఇక్కడ మ్యాక్డీ అనేది ఆల్రెడీ వీక్గా అనిపిస్తుంది, అంటే కొంత మొమెంటం లాస్ అవుతున్నట్టు లాస్ట్ 2 hours నుంచి చెప్తూ ఉంది. అండ్ హిడెన్బర్గ్ రిపోర్ట్ ఉంది కాబట్టి అది అఫ్ కోర్స్ ఈ రోజు తెలిసింది కాబట్టి మనకు ఓకే. బట్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే మనం బేరిష్ సైడ్ ఉన్నాం.
ఒకవేళ మనం రాంగ్ అయితే అందులో లిమిటెడ్ లాస్ అనేది ఉంది కాబట్టి అది ముందే తెలిసిపోతుంది. ఓకే, ఇది ఒకవేళ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మనం బేరిష్ సైడ్ ఉన్న మార్కెట్ ఇలా వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏంటంటే మనకి లిమిటెడ్ లాస్ ఉంటుంది కాబట్టి నో వర్రీస్ అక్కడ పాయింట్. ఓకే, క్లియర్. సో సాధ్యమైనంత మట్టికి మీరు క్రెడిట్ స్ప్రెడ్స్ అనేది యూస్ చేయడానికి ట్రై చేయండి. డెబిట్ స్ప్రెడ్స్ ఎప్పుడు యూస్ చేయొచ్చు అంటే మనకి స్ట్రాంగ్ ఫాల్ కానీ స్ట్రాంగ్ రైజ్ కానీ ఉంటుంది అని అనిపించినప్పుడు, ఏదైనా అన్సర్టైన్ ఈవెంట్స్ ఉన్నాయి, ఎటువైపు స్ట్రాంగ్గా వెళ్తుందో తెలియదు, ఇట్లా స్ట్రాంగ్ మూమెంట్ వస్తుంది అనుకున్నప్పుడు మనం ఏంటంటే క్రెడిట్ స్ప్రెడ్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పెరిగింది అనుకోండి, మనం డైలీ విక్స్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. మన ప్రీ మార్కెట్ రిపోర్ట్లో కూడా విక్స్ అంటుంటాం. విక్స్ ఎక్కువగా ఉంది, ఒక్కోసారి చూడండి విక్స్ 20% ఎక్కువగా ఉంది అంటే అర్థం ఏంటి, వోలటాలిటీ పెరిగిందనమాట. ఇటువంటిప్పుడు కూడా క్రెడిట్ స్ప్రెడ్స్ అనేది మనం తీసుకున్నాం అనుకోండి, టెక్నికల్గా మనకేంటంటే చాలా బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ వోల్టాలిటీ కూల్ అయిపోయింది అనుకోండి, నేను ఎక్స్పైరీ ఈరోజు డెఫినెట్గా టెంపరీ స్వెల్లింగ్ అనమాట. అంటే ఆప్షన్స్ ప్రీమియం 10 రూపాయలు ఉండాల్సింది 20% అంటే 2 రూపీస్ పెరిగింది. ఓకే అనుకుందాం, అది ఎక్స్పైరీ రోజు ఏమైందంటే కూల్ ఆఫ్ అయిపోవాల్సింది. ఎందుకంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో స్పాట్కు తగ్గట్టు ప్రైస్ అనేది సెటిల్ అయిపోతుంది. అందుకని ఈ విక్స్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనం గన క్రెడిట్ స్ప్రెడ్స్ అనేది తీసుకుంటే మనకి ఇంకొంచెం అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఈ క్రెడిట్ స్ప్రెడ్ అండ్ డెబిట్ స్ప్రెడ్. సో దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా అడగండి ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే ఇంతవరకు మనం కవర్ చేసుకున్నాం. ఇక ఇండికేటర్స్ ఒక్కసారి చూస్తే మార్కెట్ చాలా వాటికి పర్లేదు, మంచి సిగ్నల్స్ జనరేట్ చేస్తూ ఉంది. మనం దీంతో కొంతవాటికి ఒక కన్విక్షన్ అనేది డెవలప్ చేసుకోవడం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. మనం మార్కెట్లో ఉన్నాం కదా మనం అందరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మార్కెట్ డైరెక్షన్ అనేది తెలిసిందనుకోండి, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు డబ్బు ఉంటే ఏదైనా ఎలా అయినా మనం ఇల్లు కట్టచ్చు అన్నట్టు ఇక్కడ మనకు మార్కెట్ డైరెక్షన్ కొంత ఐడియా, అంటే 100% ఎవరికీ తెలియదు, కొంత ఐడియా వచ్చింది మనకి అనుకున్నప్పుడు మనం ఏంటంటే దాని తగ్గట్టు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇక్కడ ఐడియా జనరేట్ చేసుకోవడం కోసం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది, గమనించారా జూమ్ చేస్తే. బట్ ఇక్కడ ఏంటంటే ఆర్ఎస్ఐ బిలో 50 లెవెల్ ఉంది. బిలో 50 ఉందంటే స్టిల్ వీక్లో ఉంది కాబట్టి మనం స్ప్రెడ్ అనేది ఇక్కడ ఏం తీసుకోము. ఇక్కడైతే మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మ్యాక్డీ ఏం చెప్తుంది ఈ క్యాండిల్ తర్వాత, నేను ఒకసారి స్ట్రైట్గా ఈ క్యాండిల్ తర్వాత మనకి ఏమైందంటే క్లియర్గా గ్యాప్ డౌన్ అయింది. ఆఫ్కోర్స్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత మనకి డిఎంఐ ఏం చెప్తుంది, డైరెక్షన్ మూమెంటమ్ ఇండెక్స్ బేరిష్లో ఉన్నా అని చెప్తుంది. బేరిష్లో ఉన్నా అని చెప్పగానే మనం వెళ్లకుండా ఏం చేస్తున్నామంటే మ్యాక్డీ ఏం చెప్తుంది, మ్యాక్డీ ఆల్రెడీ ఇక్కడ నుంచి కూడా మొమెంటం లాస్ అవుతూ వచ్చింది, అంతే కదా. స్లోప్ డౌన్ ఉంది అండ్ నెగిటివ్ సిగ్నల్స్ ఇస్తుంది అండ్ హిస్టోగ్రామ్ కూడా నెగిటివ్గా ఉంది. ఓకే, అండ్ ఆర్ఎస్ఐ ఏం చెప్తుంది, ఆర్ఎస్ఐ ఏం చేసింది, బిలో 50 అనేది ట్రేడ్ అవుతుంది. ఓకేనా, క్లియరా. డిఎంఐ మనకి బేరిష్గా ఉంది, దాని తర్వాత ఆర్ఎస్ఐ మనకి ఫిల్టర్ చేసింది, మ్యాక్డీ ఫిల్టర్ చేసింది. మనం ఏం చేసుకోవచ్చు, ఇక్కడ ఏం చేయొచ్చు, ఇక్కడ ఉన్న కాల్ సెల్ చేసుకోవచ్చు. ఓకే, 24,800 కాల్ని మనం సెల్ చేసుకోవచ్చు స్ప్రెడ్స్ యూజ్ చేస్తే. ఒకవేళ మీరు నేకుడ్గా వెళ్ళాలంటే పుట్స్ అనేది బై చేసుకోవాలి. ఇక్కడ 24,800 కాల్ని సెల్ చేసాం అనుకుందాం, దాని మీద ఏదన్నా పైన 24,900 లేదా 25,000 కాలు మనం ఏం చేసాం, బై చేసాం. ఇది 0 అయిపోద్ది, ఇది 0 అయిపోద్ది. బట్ ఇదేమో 200, ఓకే, ఇదేమో 150 అనుకుందాం. 50 రూపాయలు మనకు ప్రాఫిట్ వచ్చేస్తుంది. 50 × 25. ఓకేనా. సో ఈ విధంగా ఏంటంటే మనకి ప్రాఫిట్ ప్రాబిలిటీ ఉంటుంది, మనం సేఫ్గా కూడా ఉంటాం, మనం హ్యాపీగా ఉంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇక్కడ ఈ సిగ్నల్ ఇవ్వడం అనేది జరిగింది. సో అగైన్ ఏంటంటే ఇక్కడ మనం చూస్తే డిఎంఐ ఏం చేసిందంటే బుల్లిష్ సిగ్నల్ ఇచ్చింది. బుల్లిష్ సిగ్నల్ ఇంకా మనం ఏం చేస్తాం, డైరెక్ట్ వెళ్లకుండా ఒకసారి రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఏం చెప్తుంది, ఓకే 50కి క్రాస్ అవ్వడానికి చేస్తుంది. అండ్ మ్యాక్డీ ఏం చెప్తుంది, ఓకే 3 కూడా అలైన్ అయినాయి, దీన్ని అలైన్మెంట్ అంటాం. దెన్ ఏంటంటే మనం ఇక్కడ డెఫినెట్గా మనం పుట్ సెల్ చేస్తాం, ఎందుకు మనం స్ప్రెడ్స్ అనేది యూస్ చేసుకుంటున్నాం. అండ్ కొద్దిగా దాని కింద ఉన్న పుట్టుని మనం ఓవర్ నైట్ రిస్క్ ఏదైనా జరిగితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి అండ్ మార్జిన్ బెనిఫిట్ కోసం పుట్టుని మనం ఏం చేస్తున్నాం, బై చేస్తున్నాం. సో ఆబ్వియస్గా పైకి వెళ్ళింది, మనకి డెఫినెట్గా ప్రాఫిట్ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మనం కొంచెం నాయిస్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మనకి సెల్ సిగ్నల్ ఇచ్చింది, బట్ ఏదన్నా ఇక్కడ ఈ క్యాండిల్ పర్ఫెక్ట్గా చూస్తే యాక్చువల్గా ఏంటంటే చూడండి ఇది యాక్చువల్ వర్కౌట్ అయింది. ఈ క్యాండిల్ పడగానే 1 అవర్ టైం ఫ్రేమ్లో నిఫ్టీ 50లో డిఎంఐ ఏం చేసిందంటే నెగిటివ్ సిగ్నల్ ఇచ్చేసింది. వెంటనే మనం తీసుకుంటే కానీ డెఫినెట్గా ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది, ఎందుకంటే మనం తీసుకునేది బేరిష్ మూమెంటం కాబట్టి. అఫ్కోర్స్ ఏంటంటే మనకి ఆర్ఎస్ఐ ఏం చేసింది అనేది చూద్దాం. ఇక్కడ ఆర్ఎస్ఐ అయితే ఈ క్యాండిల్లో 55 దగ్గర ఉంది. ఆర్ఎస్ఐ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు, బట్ స్లోప్ అయితే డౌన్ సైడ్ ఉంది. బట్ మ్యాక్డీ అయితే మనకి కన్ఫర్మేషన్ అనేది ఇచ్చింది. ఓకే, సో అడ్మిట్, ఓకే ఫైన్, సారీ.
ఓకే. సో ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే వెరీ క్విక్గా మనకి డ్రాప్ అయింది, దాని తర్వాత మళ్ళీ రివర్స్ అయింది అనుకోండి. బట్ ఈ డ్రాప్లో మనకి ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ మనకి ఎగెనెస్ట్గా వెళ్తే మన లాస్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. అగైన్ ఇక్కడ మనకి బుల్లిష్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ చూడండి మనకి డిఎంఐ కానీ, ఓకే ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేస్తే డిఎంఐ ఏం చెప్తుంది, బుల్లిష్ సిగ్నల్ అనేది ఇచ్చింది. ఈ పాయింట్ దగ్గర మనం ఏం చేసుకోవచ్చు, క్రెడిట్ స్ప్రెడ్ బుల్లిష్ వ్యూలో తీసుకోవచ్చు. అంటే మ్యాక్డీ ఏం చెప్తుంది అనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ హిస్టోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, సో ఈ కన్విక్షన్తో మనం ఏంటంటే ఈ స్ప్రెడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి, మీరు డైరెక్ట్గా వెళ్ళొద్దు నేకుడుగా, ఎందుకంటే సిగ్నల్స్ అనేది ప్రైస్ని ఫాలో అవుతుంటాయి. ఓకే, సో మనం ఏంటంటే ఒక కన్విక్షన్ కోసం, అంటే మనం చేస్తుంది రైటా రాంగా అని సపోర్ట్ తీసుకోవడం కోసం ఆర్ఎస్ఐ కానీ, మ్యాక్డీ కానీ, డిఎంఐ కానీ దీన్ని యూస్ చేసుకుంటున్నాం. 100% ఇది వర్కౌట్ అవుతుంది అని ఎవరు చెప్పినా రాంగే. ఓకే, అటువంటి సిస్టమే లేదు ప్రపంచంలో. బట్ మనం చేస్తున్న డెసిషన్స్, మనం తీసుకుంటున్న డెసిషన్ రైట్ ఆర్ రాంగ్, కొంత సపోర్ట్ అనమాట. మనం ఏదైనా ప్లాట్ తీసుకుంటున్నాం, లేకపోతే ఏదైనా ఫోన్ కొన్నాం, ఏం చేస్తాం, చూస్తాం ఓకే ఎలా ఉంది, ఇది మంచిదా కాదని. లైక్ దట్ ఏంటంటే జస్ట్ ఒక రిఫరెన్స్ పర్పస్ అనేది మనం ఈ యొక్క ఇండికేటర్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో నా మీ క్వశ్చన్స్ ఏదైనా ఉంటే అడగండి, సో దట్ ఏంటంటే మనం అన్మ్యూట్ చేసుకోవచ్చు సార్. మీరు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ షబీర్ ఇక్కడ. షబీర్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు అంటే నేను మిడిల్లో జాయిన్ అయ్యాను, మేబీ సారీ ఫర్ దట్. ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్ లో కాల్ పుట్ మీరు చెప్పారు కదా, సో నా అండర్స్టాండింగ్ నేను చెప్తాను, కరెక్ట్ అయితే జస్ట్ కరెక్ట్ మీ ఫ్యామ్ రాంగ్. ఇప్పుడు పుట్ ఆప్షన్ ఉంది, దీన్నే పట్టుకుందాం సార్. ద స్ట్రైక్ ప్రైస్ ఇస్ నేను స్ట్రైక్ ప్రైస్ 23,957 ఉంది ప్రస్తుతానికి. 950 అనుకున్నాం. ఓకే, 950 ఇస్ ఇప్పుడు కరెంట్ ఉంది ప్రైస్. ఇప్పుడు నేను పుట్ ఆప్షన్ ని నేను సెల్ చేయాలంటే మార్కెట్ ప్రైస్ ఇక్కడ ఉంది కాబట్టి, రేపు నెగిటివ్ మార్కెట్ ఉంది కాబట్టి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఓకే, నాకు 100% షూర్ రేపు మార్కెట్ ఒక 200 పాయింట్ కింద పడుతుంది, అక్కడే సర్వైవ్ అవుతుంది అన్నప్పుడు 2,950ది నేను పుట్ ఆప్షన్ ని సేల్ చేయొచ్చు, రైట్? లేదు కాల్ సార్, మన వ్యూ బేరిష్ కదా, బియరిష్. పుట్ ఆప్షన్ బై చేయాలి. ఒకవేళ సారీ కాల్ ఆప్షన్ ని నేను సెల్ చేస్తాను, ఆ స్ట్రైక్ ప్రైస్ ఏముందో అక్కడ వరకు దానిపైన వస్తే నాకు నెగిటివ్, దాని కిందనే సర్వైవ్ అయితే నాకు ప్రాఫిట్ వచ్చేసి డీకే ప్రాఫిట్ రావచ్చు, మార్కెట్ ఎంత కింద పడితే అంత ప్రాఫిట్ రావచ్చు, రైట్ సార్? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు నేను కాల్ ఆప్షన్ ని సెల్ చేశాను అనుకుందాం 2,950. ఓకే సార్, విత్ వన్ క్వాంటిటీ వన్ లాట్. ఓకే, నేను స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి దీంట్లో? లాస్ మనం యాక్చువల్గా లాస్ లేని స్ట్రాటజీ ఇది. ఓకే, సో ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దీని మీద. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 పాయింట్స్ పైన వచ్చి నేను ఎగ్జిట్ అయిపోవాలి కదా సార్, స్టాప్ లాస్ లాంటిది ప్రావిజన్ ఉందా అంటే? నేను చేయలేదు కాబట్టి అడుగుతున్నాను అంతే. ఓకే, అంటే మనం నేకుడ్గా వెళ్ళాం అనుకోండి సార్, ఇక్కడ నేకుడ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనం ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా కాల్ సెల్ చేస్తున్నాం, అంతేగా? అవును సార్. అది వెరీ రిస్కీ, అది అన్లిమిటెడ్ రిస్క్ ఉంటుంది. మీకు అంతవరకు క్లియర్గా ఉన్నారా? ఇక్కడ చూడండి, నేను కాల్ ఆప్షన్ సెల్ చేస్తున్నాను, మీరు అన్నట్టు 24,400 ఉంది అనుకుందాం స్పాట్. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఒకవేళ మార్కెట్ మనం ఏదో అనుకుంటున్నాం నెగిటివ్గా ఉంటుందని, అది రివర్స్ అయ్యి వెళ్ళిపోయింది అనుకోండి, అన్లిమిటెడ్ లాస్ ఉంటుంది. అన్లిమిటెడ్ లాస్ అంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఇది యూస్ చేయండి కొంచెం. ఇక్కడ చూడండి, మార్కెట్ ఇలా పైకి వెళుతుంది అనుకోండి, ఇది ఒక 0.5% పైకి వెళ్ళింది. ఓకేనా? ఓకే సార్. ఇది బ్లూ లైన్ కనిపిస్తుంది కదా, ఈ బ్లూ లైన్ వచ్చేసరికి మనకి ఇంట్రాడే ఆ రోజు కోసం అనమాట ఇది. బట్ ఇక్కడ గ్రీను ఏది మన ఇదేంటంటే ఈ 2 లైన్లు ఉన్నాయి చూడండి, థిక్గా గ్రీన్ అండ్ రెడ్. ఇది వచ్చేసరికి మనకేంటంటే ఎక్స్పైరీ దాకా మన పొజిషన్ని హోల్డ్ చేస్తే అన్నట్టు క్యాల్కులేట్ చేస్తుంది, ఎక్స్పైరీ దాకా ఉంటే. డి అండర్స్టాండ్? ఇక్కడ మనం ఈరోజు సెల్ చేసాం, ఓకే, రేపు, బట్ ఎక్స్పైరీ దాకా ఉంటే ఏం జరుగుతుంది అనేది ఈ యొక్క లైన్ అనేది చెప్తుంది. సో ఆ లైన్స్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చూపిస్తాయి. ఈ బ్లూ లైన్ ఏంటంటే ఇంట్రాడేలో కూడా వెళ్ళొచ్చు కదా, మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, కిందకి వెళ్ళొచ్చు కదా, అది రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకున్నాం కిందకి వెళ్తుంది, బట్ 0.5% పెరిగింది అనుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఏమైందంటే మనకి ఇంట్రాడేలో 454 రూపాయలు లాస్ వచ్చింది. ఇక్కడ చూడండి, మండే 12th అని చూపిస్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ నుంచి 0.5% పెరిగితే మనకి ఇంట్రాడేలో 454 రూపాయలు రాసి వస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ 1% వెళ్ళింది అనుకోండి, ఇంట్రాడేలో 2600 ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 10% ఇచ్చినట్టున్నారు, ఒకసారి 10% పెడుతున్నా అనుకుందాం హైపోథెటికల్గా. వెళితే మనకి ఇంట్రాడేలో 56,840 రూపాయలు లాస్ వస్తుంది కాల్స్ మనం సెల్ చేసిన దానికి. సో అన్లిమిటెడ్ అనుకోవచ్చు, ఇంకా వెళితే ఎంత వెళితే అంత పైకి. ఓకే రైట్. నా నేనేం చేస్తున్నానంటే ఇటువంటివి మనం ఏం చేస్తున్నాం, హెడ్జింగ్ తీసుకుంటున్నాం. హెడ్జింగ్ ఇక్కడ ఏం చేస్తున్నాం, మన వ్యూ వచ్చేసరికి బేరిష్ కాబట్టి 24,400 కాల్ సెల్ చేసాం కాబట్టి ఒక కాల్ కానీ ఒక స్ట్రైక్ కానీ 2 స్ట్రైకులు కానీ 10 స్ట్రైకులు కానీ వెళ్ళొచ్చు. ఈ దూరం వెళితే ఏంటంటే రిస్క్ రివార్డ్ మారుతూ ఉంటుంది. అది కొంచెం మీరు తర్వాత ఎక్స్పీరియన్స్ చేయండి, ఎక్స్పెరిమెంట్ చేయండి. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 పాయింట్స్ పైకి వెళ్ళి బై చేస్తున్నా కాల్ని. ఓకే సార్. ఇక్కడ డైరెక్ట్గా సెల్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి, ఇదేంటిది సెల్ చేస్తే సారీ అప్డేట్ అయింది, మ్యాక్స్ లాస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మార్జిన్ కూడా ఎక్కువ అవసరమైంది మీకు. ఓకే, ఒక ఆప్షన్ సెల్ చేయడానికి 63,300 రూపాయలు కావాలి. ఇప్పుడు ఒక బై తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి మ్యాక్స్ లాస్ అనేది తగ్గిపోయింది, 1,363 రూపాయలకి వచ్చేసింది. దాని తర్వాత మార్జిన్ కూడా తగ్గిపోయింది, మనకు అంత క్యాపిటల్ అవసరం లేదు. 63,000 ఇందాక చూపించింది, ఇప్పుడు 13,000కి వచ్చింది. అయితే నెక్స్ట్ మనకి మ్యాక్స్ ప్రాఫిట్ కూడా తగ్గిపోయింది ఇక్కడ. ఓకే ఓకే, నా ఏంటంటే మీ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు స్టాప్ లాస్ విషయానికి వస్తే మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఎంత పైకి వెళ్ళినా సరే మనకి మ్యాక్స్ లాస్ ఇదే. ఓకే, ఎంత పైకి వెళ్ళినా, బట్ వర్చువల్గా లాస్ వస్తుంది. ఒకవేళ వర్చువల్గా లాస్ అంటే ఈ 1,300 5,000 వెళ్ళొచ్చు, 6,000 వెళ్ళొచ్చు. ఓకేనా, ఇది వర్చువల్గా. బట్ మనం ఏం చేయలేదు అనుకుందాం, మనం ఏం చేయకుండా వదిలేసాం. ఆన్ ఎక్స్పైరీ డే 10% పైకి వెళ్ళింది. ఓకేనా, 10%. ఇందాక ఎంత వచ్చింది లాసు, 56,000 వచ్చింది కదా. ఇప్పుడు ఎంత ఉంది లాసు, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, సేమ్ 1368 ఉంది. ఎంత పైకి వెళ్ళింది మార్కెట్, 10%. ఇక్కడ 10% వెళ్ళింది. అంటే మనం హెడ్జ్ తీసుకున్న తర్వాత వీఆర్ అనే సేఫర్ సైడ్ అనమాట. అటు గిన అయినా ఇట్ మేనేజెస్, మనం హెడ్జ్ ఏం తీసుకుంటాం అది మాకు అడ్వాంటేజ్ అవుతుంది అంటున్నారా? ఎస్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనుకుందాం, మనం ఏమనుకున్నాం, మార్కెట్ బేరిష్ అనుకున్నాం, ఇలా వెళ్ళింది, కొంత ప్రాఫిట్ వచ్చింది, సడన్గా ఇలా పైకి వచ్చింది స్పైక్, మన ప్రాఫిట్ అనేది తగ్గిపోద్ది కదా, లాస్లోకి వచ్చేస్తాం. కానీ కొన్ని రోజుల తర్వాత అంటే 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఇలా వెళ్ళింది అనుకోండి, మన ఆ స్ట్రాటజీలో ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు నేకుడ్గా సెల్ చేసామనుకోండి, మనం ఇది ఎంతకి వెళ్ళిద్దో తెలియదు కదా. అప్పుడు మనం ఏం చేయాలి, మనకి ఫీర్ స్టార్ట్ అయిపోద్ది. కరెక్ట్, సెల్లింగ్ క్లోజ్ చేయాలా ఎలాగా అనేసి. అన్లిమిటెడ్ ఉంటుంది కాబట్టి ఇది వెళ్ళొచ్చు కదా, 10 వచ్చు, వర్చువల్గా 10 వచ్చు, 5 వెళ్ళొచ్చు. కాబట్టి ఇప్పుడు మన స్ప్రెడ్లో కన్నాం కాబట్టి హోల్డ్ చూద్దాం. ఓకే, ఎందుకు హోల్డ్ అంటున్నానంటే వీ నో అనమాట, ఇక్కడ మనకి రిస్క్ తెలిసిపోతుంది. ఎక్స్పైరీ రోజు 10%, 20%, 30% వెళ్ళినా క్లోజింగ్ రోజు ఇది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మళ్ళీ ఇట్లా స్పైక్ జస్ట్ వచ్చాడు, ఏదో అట్లా వచ్చి కొద్దిగా అలా సైడ్ వేస్కి వెళ్ళినా లేకపోతే కిందకి వెళ్ళినా మళ్ళీ మన యొక్క స్ప్రెడ్ ఏమైందంటే ప్రాఫిట్ అనేది స్టార్ట్ చేసింది. అంటే అది మేము ఏం సెల్లింగ్ చేసి ఉంటామో అది యాక్టివ్ అయిపోతుంది. అప్పుడు సైడ్ వేస్ వచ్చిన తర్వాత ప్లస్ ఒకవేళ మార్కెట్ కింద పడినా నాకు సెల్ చేసి ఉంటాను కదా కాల్ ఆప్షన్, అది నాకు ప్లే అవుతుంది అనమాట. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే, సో మార్కెట్ ఇలా వెళ్తూ ఉంది అనుకోండి, మనకు లాసెస్ వస్తూ ఉంటాయి. నేకెడ్గా వెళ్తే అది అన్లిమిటెడ్ ఉండే అవకాశం ఉంది, మనం ఉండలేము యాక్చువల్గా ప్రాక్టికల్గా. ఓకే, తెలియదు కదా మనకి, నోబడీ నోస్ హౌ మచ్ ఇట్ ఈస్ గోయింగ్ అప్ సైడ్. బట్ స్ప్రెడ్లో మనకు అడ్వాంటేజ్ ఏంటి, ఉందాం ఏం కాదు 1300, అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఓకే మీన్స్ 1300 ఓకే నాకు ఏం కాదు అనుకుంటే ఉండొచ్చు. డూ యూ అండర్స్టాండ్ సార్? అర్థమైంది సార్, నాకు అర్థమైంది సార్. అంటే మీకు చెప్పింది ఏంటంటే జస్ట్ నాకు అండర్స్టాండింగ్ ఏమంటే ఎప్పుడు మనం ఆప్షన్ కాల్ ఆప్షన్ సెల్ చేస్తామో ఒకవేళ మార్కెట్ అగెయిన్స్ట్ గా వెళ్తోంది అన్నప్పుడు మనము ఒక 100 or 200 స్ట్రైక్ పర్స్ తీసుకుంటే మనం హెడ్జ్ లో ఉంటాం. ఒకవేళ ఆప్షన్ సెల్లింగ్ ది మేము కాల్ సెల్ చేసింది నెగిటివ్ వెళ్ళినా మనకు మార్కెట్ పైన వెళ్తుంది కాబట్టి ప్రొటెక్షన్ పర్పస్ సటన్ లాస్ మీద మనం సేఫ్ గార్డ్ గా ఉంటాం. ఓకే సార్, ఓకే. ఒకవేళ సార్ ఈ రోజు ఎక్స్పైరీ అనుకుందాం సార్, ఈ రోజే. ఓకే, సో ఈ రోజు ఎక్స్పైరీ ఉన్నప్పుడు నేను సెల్లింగ్ తీసుకుంటాను. ఓకే, హెడ్జ్ కోసం ఒక 200 పైన స్ట్రైక్ రేట్ పైన నేను ఒకటి బై కూడా చేస్తాను. ఓకే సార్, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆ స్ట్రైక్ ప్రైస్ ఏముందో మార్కెట్ వెళ్ళొచ్చు 10% పైనకి వెళ్తుంది అనుకుందాం సార్. వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆప్షన్ సెల్లింగ్ ది ఎక్స్పైరీ అయిపోతుంది, ప్లస్ ఆ రోజు నేను బై చేసి ఉంటాను కదా, అది కూడా హెడ్జ్ ఇది కూడా డీకే అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి కదా సార్. ఎక్స్పైరీ అప్పుడు లాస్ లో ఉంటాం అంటారా మాక్సిమం?
అట్లా కాదు ఇక్కడ ఇది చూడండి, ఇప్పుడు ఎక్స్పైరీ రోజు ఈరోజు అనుకుందాం. ఓకే సార్. నా వ్యూ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటున్నాను ఈరోజు ఎక్స్పైరీ ఉంది, అవును సార్. 24,500 కింద క్లోజ్ అవుతుంది. దిస్ ఈజ్ ద వ్యూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఈజ్ మై ఎక్స్పెక్టేషన్. మార్కెట్ ఏదన్నా చేయని దీని కిందే క్లోజ్ అయింది, లేకపోతే ఇక్కడికి వచ్చి ఆగిపోద్ది. దిస్ ఈజ్ మై ఎక్స్పెక్టేషన్. అగ్రీ సార్. దిస్ ఈజ్ వ్యూ. నా మనం ఏం చేయొచ్చు అంటే 24,500 కాల్ని మనం సెల్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 20 రూపీస్ ఉంది, సెల్ చేశా. ఓకే సార్. ఇప్పుడు నేకుడ్గా ఉన్నాం అండ్ మార్జిన్ బెనిఫిట్ కోసం రెండింటి కోసం పైన ఒక్క స్ట్రైక్ వెళ్ళాను. 24,600 కాల్ని నేనేం చేస్తున్నానంటే బై చేస్తున్నా. ఎజ్యూమ్ చేసుకుందాం ఇది 10 రూపీస్ ఉంది అనుకుందాం. ఓకే, ఇది ఎంత ఉంది? 20 రూపీస్ ఉంది. ఎందుకంటే ఇది ఆబ్వియస్గా ఉంటుంది, దగ్గరది కాబట్టి ఎక్కువ ఉంటుంది ప్రీమియం. ఇది ఓటీఎం కదా, ఇది తక్కువ ఉంటుంది, 10 రూపాయలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేస్ సినారియో ఇక్కడికి వచ్చి మార్కెట్ ఇక్కడ దీనికి దగ్గర కానీ దీని కింద కానీ క్లోజ్ అయిందంటే మనకేమైంది? ఇది 0 అయిపోద్ది. 20 = 0 అయిపోద్దా? అవును సార్. అంటే 20 ప్రాఫిట్ అయిపోతుంది మనకు. 20 ప్రాఫిట్ అయిపోద్ది, ఇది మనకు ప్లస్. అయితే 10 రూపీస్ తీసుకున్నాం కాబట్టి అది కూడా 0 అయిపోద్ది. ఇప్పుడు మనం 20 రూపాయలు కలెక్ట్ చేసుకున్నాం, మనం 10 రూపీస్ పే చేసాం, అంటే ఇది బై చేసాం, పే చేసాం. కలెక్ట్. ఇప్పుడు మనకేమవుద్దంటే 10 రూపీస్ ప్రాఫిట్ లో ఉంటాను సార్. అయితే ఎక్స్పైరీ చెప్పండి. ఓకే సార్, సారీ సార్. రైట్. ఎక్స్పైరీ రోజు ఏంటంటే రిస్క్ రివార్డ్ అయితే పూర్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రిస్క్ రివార్డ్ చాలా పూర్గా ఉంటుంది, ఎందుకంటే ప్రీమియమ్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఓకే సార్. ఓకే, రిస్క్ రివార్డ్ అనేది పూర్గా ఉంటుంది. మనకి ఇప్పుడు వ్యూ ఏంటి? ఇండియన్ ఎకనామీ అంటే యాజ్ పర్ ద కరెంట్ మార్కెట్ ఎదర్ సైడ్ వేస్ లేదా కొద్దిగా పైకి వెళ్తుంది. దిస్ ఇస్ ద వ్యూ అనుకోండి. మనం మంత్లీ ఎక్స్పైరీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మంత్లీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొంచెం ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి, ఆ 25,000 కాల్ని మనం సెల్ చేసుకోవచ్చు. ఓకే, మంత్లీ ప్లాన్ అంటే మంత్లీ ఎక్స్పైరీ. నేను అనేది వీక్లీ ఏంటంటే కొంచెం రిస్క్ ఉంటుంది, ఎందుకంటే రిస్క్ రివార్డ్ సూట్ కాదు, ఎందుకంటే ప్రీమియమ్స్ ఆల్రెడీ చిన్నగా ఉంటాయి కదా. ఓకే సార్, అర్థమైంది సార్. ఇప్పుడు మంత్లీ కాంట్రాక్ట్కి వెళ్ళాం మనం, అంటే నేను ఒక 10 రోజులు హోల్డ్ చేద్దాం. వ్యూ అయితే ప్రస్తుతం బేరిష్గానే ఉంది. ఈ మధ్యలో వోల్టైల్ ఇలా ఉండొచ్చు, ఆ వోల్టైలిటీ నుంచి మనం మనం ఓకే వోల్టైలిటీ ఉంటుంది, కానీ వ్యూ అయితే బేరిష్గా ఉంది. 25,000 కాల్ని మనం సెల్ చేసుకున్నాం, 250 రూపాయల దగ్గర ఉంది. ఓకే, సో దాని మీద ఒక 200 పాయింట్ 100 పాయింట్స్ పైకి వెళ్ళి మనం 180 కాల్ని మనం బై చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైంది? ఈ మంత్ ఎక్స్పైరీ వచ్చేసరికి ఇది ఎక్కువ ఉంది ప్రీమియం, అంటే దీంట్లో టైం వాల్యూ చాలా ఉంది. దగ్గరగా ఎక్స్పైరీకి దగ్గరగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే టైం వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది. దీంట్లో థీటా వాల్యూ ఎక్కువ ఉంది. డూ యూ అండర్స్టాండ్? లాంగ్ డేటెడ్ ఎక్స్పైరీస్కి థీటా వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎందుకంటే వాల్యూమ్ ఇది మాకు ప్రావిజన్ ఎక్కువ ఉంటుంది, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. యా, ఆఫ్ కోర్స్ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి డ్యూరేషన్ చాలా ఉంది, ఇంకా 1 మంత్ ఏదైనా జరగవచ్చు కాబట్టి ఎట్ ద సేమ్ టైం థీటా అనేది ఎక్కువ ఉంటుంది సింపుల్గా. సో ఇది చేసాము, 180 తీసుకున్నాం. ఈ 70 రూపాయలు ఎంత ఉంది కదా, ఇది మనకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది, మనం ఎక్కడ ఉన్నాం అనమాట. సో డూ ఎక్స్పెరిమెంట్ విత్ లాంగ్ డేటెడ్ ఆప్షన్స్. ఓకే, ఫస్ట్ ఇంట్రాడే ఎక్స్పైరీ రోజు ఏంటంటే కొంచెం టెక్నికల్గా చెప్పాలి అంటే కొంచెం రిస్క్ రివార్డ్ పూర్గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎక్స్పైరీ ఏంటి మనకి? మిడ్ క్యాప్ నిఫ్టీ. ఓకేనా, ఐ విల్ షో ద మిడ్ క్యాప్ నిఫ్టీ. ఎంత అయింది టైం? 11 అయిందా? ఓకే ఫైన్. మిడ్ క్యాప్ ఇవ్వలేదా? ఓకే ఫైన్. మిడ్ క్యాప్ నిఫ్టీ నేనేం చేస్తున్నానంటే రేపు ఎక్స్పైరీ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 12,625 ఆప్షన్ని సెల్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ దీన్ని సెల్ చేస్తున్నాను. ఇమీడియట్గా ఉన్న ఒక ఇమీడియట్ స్ట్రైకే బై చేస్తున్నాను. ఓకే, సో హెడ్జ్ లాంటిది. హెడ్జ్ ఇది. ఈ కేసులో ఏంటంటే రిస్క్ రివార్డ్ ఓకే, సమ్వాట్ ఓకేనా. ఈ 0 డేట్ అనుకోండి, 0 టీటీ అంటే ఈ రోజే ఎక్స్పైరీ ఉంది. మార్నింగ్ ఓపెన్ అయినప్పుడు మనం ఈ ప్రీమియమ్స్ చాలా తగ్గిపోతాయి ఫాస్ట్గా 2. అప్పుడు ఏమవుతుందంటే ఈ రిస్క్ ఎలా ఉంటుందంటే మనకేమో 1,000 రూపాయలు 1,500 ఉంటుంది, ఇదేమో 300 400 ఉంటుంది మ్యాక్స్ ప్రాఫిట్. ఇదేమో 1,500 ఉంటుంది, 1,500. ఓకే, ఇదేమో 300 400 ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి తీటా వాల్యూ లేదు ఇందులో, తగ్గిపోయింది ఆల్మోస్ట్ చాలా వాటికి. ఈ 1 వీక్లోనే స్టార్టింగ్లో 100 రూపాయలు ఉన్నది లాస్ట్కి వచ్చి 60 రూపాయలకి వచ్చేసింది అది. ఓకే, ఆ తీటా వాల్యూ అనేది తగ్గుతూ వచ్చింది. రిస్క్ రివార్డ్ పూర్గా ఉండదు ఇది. ఓకే,
ఎక్స్పైరీ రోజు మనం చేస్తే రిస్క్ రివార్డ్ పూర్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మన వ్యూ ఇప్పుడు బిగ్గర్ పిక్చర్లో ఈ హిడెన్బర్గ్ రిపోర్ట్ ఏదైనా కానీ కొంత బేరిష్గానే ఉందనుకోండి, మనం ఇలా వెళ్లకుండా ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీని తీసుకుందాం, ఎందుకంటే సేఫ్ డైవర్సిఫైడ్ కాబట్టి మంత్లీకి వెళ్ళొచ్చు మనం. ఆగస్టు 29th. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 24,400 ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 24,500 దాకా దాటదు అనుకుంటున్నాం. ఓకే, అవి దాటొచ్చు, ఏదైనా సెల్ చేద్దాం. సెల్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఉన్నదాన్ని మనం బై చేసామనుకోండి, ఇక్కడ చూడండి రిస్క్ రివార్డు బాగుంది. ఓకే, లేదు మరి చాలా తక్కువగా ఉంది అనుకుంటే దాన్ని తీసేసి, ఓకే ఒక సెకండ్, 24,500ని మనం సెల్ చేసాం. కొంచెం 24,600 బై చేసాం. కొంచెం ప్రాఫిట్ పెంచుకోవడానికి ఈ స్ట్రాటజీ బెస్ట్ అనమాట. మనకి ప్రాఫిట్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనకి టైం వాల్యూ దీంట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి. అందుకని ఇంకా ఎద్దామని తీసుకుంటే ఇంకా బాగుంటుంది రిస్క్ రివార్డు. 24,400 దగ్గర సెల్ చేసామనుకోండి, ఎందుకంటే ఎద్దామని దగ్గర ఎక్కువ ఉంటుంది అనమాట. తీటాడికి అనేది ఒకవేళ మార్కెట్ డైరెక్షన్ కిందకి వెళితే దీంట్లో తొందరగా ప్రాఫిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే ఒక 100 పాయింట్స్ పైకి వెళ్ళి బై చేశాను. చూడండి రిస్క్ రివార్డు ఫెయిర్గా ఉంది ఇక్కడ. ఓకేనా? సో ఇంట్రాడేకి వెళ్ళేసరికి ఏమవుతుంది, అది మన ఎక్స్పైరీ దగ్గరకు వస్తున్నప్పుడు ఏంటంటే రిస్క్ రివార్డ్ పూర్గా ఉంటుంది. అండర్స్టాండ్ చేసుకోండి ఈ ఒక పాయింట్. ఓకే, మనం మంత్లీ కానీ అట్లా నెక్స్ట్ వీక్ కానీ అలా మన వ్యూ అనేది తీసుకొని మనం బేరిష్గా ఉన్నాం, ఈ స్ప్రెడ్ అనేది వేసుకున్నాం అనుకోండి, ఇఫ్ ఎనీథింగ్ వెంట్ రాంగ్ ఏంటంటే మ్యాక్స్ లాస్ ఇది 13,700తో ఒక లాట్ తీసుకోవచ్చు. ప్రాఫిట్ ఆఫ్ ప్రాబిలిటీ 52% కనిపిస్తుంది మనకి విన్ అవ్వడానికి. ఓకే ఓకే సార్, 52% అది. సో అది అనమాట. ఒక చేయాలంటే కూడా ఇంట్రాడేలో కూడా చేసుకోవచ్చు. మన కన్విక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఒకవేళ మార్కెట్ ఎగెనిస్ట్గా వెళ్ళినా వీఆర్ ప్రొటెక్టెడ్, సింపుల్గా చెప్పాలి అంటే. సో మనం ఏ విధంగా వెళ్ళినా ఒకవేళ మార్కెట్ కింద బుల్లిష్ ఉంటే మనము పుట్ ఆప్షన్ ని సెల్ చేస్తాము, పుట్ ఆప్షన్ ని హెడ్జ్ గా సేఫ్ అవ్వడానికి పుట్ ఆప్షన్ ని బై కూడా చేసి పెడతాం సార్. ఓకే, 100%. సేమ్ థింగ్ రివర్సల్ లో ఒకవేళ మార్కెట్ బేరిష్ ఉంటే కాల్ ఆప్షన్ ని సెల్ చేస్తాము, సేఫర్ సైడ్ గా ఒక 100 పైన స్ట్రైక్ రేట్ ని బై చేసి సేఫర్ సైడ్ గా పెట్టుకుంటాం. రైట్ సార్, హెడ్జ్ కోసం. దిస్ ఇస్ ద సేఫ్టీ ప్రాసెస్. అంటే మనకు లాస్ కూడా తెలిసిపోతుంది, ప్లస్ ప్రాఫిట్ కూడా ఈక్వలెంట్ గా మనం ప్రాఫిట్ లో ఉన్నట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. కానీ ప్యారలల్ గా నేకెడ్ గా వెళ్ళకుండా ప్రాపర్ అనాలిసిస్ మీద పర్ఫెక్ట్ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటే మనం సేఫర్ సైడ్ గా ఉంటాం. కరెక్టా సార్? కరెక్ట్, క్లియర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది అర్థం అవడానికి నాకు ఆల్మోస్ట్ 6 months పట్టింది. అర్థం చేసుకొని ఇప్పుడు రియలైజ్ అయింది. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, ఫైన్ సార్. ఇంకా మిగతా వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. సార్ ఈ స్ప్రెడ్లు ఏ రోజుల్లో మనకి వర్కౌట్ అవుతాయో చెప్పండి సార్. ఐవి ఎక్కువగా ఉందనుకోండి సార్, విక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. విక్స్ పెరుగుతుంది అనుకోండి, ప్రీమియమ్స్ పెరుగుతాయి. ఓకే, సో టెంపరీగా చూడండి, ఇప్పుడు మనకి స్టేడియం ఉంది, ఇక్కడ ఉప్పల్ స్టేడియం ఉంది హైదరాబాద్లో. మనకి ఇప్పుడు ఏదైనా మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, ఈ చుట్టూ ఉన్న ప్రాంతానికి డిమాండ్, హోటల్స్ కానీ క్యాబులు కానీ అన్ని డిమాండ్ వస్తుంది. అట్లాగనే ఐవి పెరుగుతుంది అంటే సింపుల్గా వోలటాలిటీ ఇండెక్స్ పెరుగుతుందంటే ఆప్షన్ ప్రీమియమ్స్ అనేవి టెంపరీగా పెరుగుతాయి. బట్ టెంపరీగా పెరిగినప్పుడు కూడా ఆన్ అండ్ ఎక్స్పైరీ రోజు ఏంటంటే సెటిల్మెంట్ విషయానికి వచ్చేసరికి స్పాట్ ప్రైస్ ఏదైతే ఉందో దానికి ఎగ్జాక్ట్గా స్పాట్ ప్రైస్ని బట్టి సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. ఇటువంటి స్ట్రాటజీ విక్స్ మనకి ఎక్కువ రైజ్ అవుతున్నప్పుడు వేసుకుంటే ఎక్కువ పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది, సింపుల్గా చెప్పాలంటే. ఫస్ట్ ఏంటంటే మన వ్యూ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, దాని తర్వాత విక్స్ ఎక్కువగా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 20% ఉందనుకోండి, లేదా 10% పెరిగింది, 5% పెరిగింది. ఓకే, అటువంటప్పుడు కానీ మన స్ప్రెడ్స్ అనేది క్రెడిట్ స్ప్రెడ్స్ అనేది తీసుకుంటే మనకి లాభాలు ఎక్కువగా వచ్చే పర్సంటేజ్ అన్నమాట. ఇప్పుడు 1000 రూపాయలు వచ్చేది ఏమవుతుందంటే ఇంకొక 100 రూపాయలు 200 రూపాయలు అదనంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే సార్ ఇప్పుడు అదే బుల్ కాల్ స్ప్రెడ్, బుల్ పుట్ స్ప్రెడ్ ఉన్నాయి కదా. ఎస్ సార్. ఇప్పుడు బుల్ కాల్ స్ప్రెడ్ లేదా బుల్ పుట్ స్ప్రెడ్ అవనేవి ఏ రోజుల్లో మనము మన స్ప్రెడ్ మనం డిప్లాయ్ చేస్తే మనకి అప్లై చేసుకుంటే మనకి బెనిఫిట్ ఉంటుంది? అదే సార్, ఎప్పుడైనా చేయొచ్చు. ఇప్పుడు మన వ్యూ అనేది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీ వ్యూ ఏంటి రేపు మార్కెట్
రేపు నా వ్యూ వచ్చేసి బుల్లిష్ ఉండే అవకాశం ఉన్నట్టుంది సార్, ఎందుకంటే ఓకే, బుల్లిష్ అది అక్కడ అనుకున్నారు కాబట్టి సత్ ఓకే, బుల్లిష్ అనుకున్నారు కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ 24,400 ఉంది కదా, దీన్ని మనం సెల్ చేయొచ్చు పుట్ని. ఓకే, ఈ డిస్టెన్స్ పెరిగితే ఏమవుతుంది అంటే మన ప్రాఫిట్ ఫ్యాక్టర్ పెరిగిద్ది, కానీ రిస్క్ కూడా పెరుగుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్లస్ మైనస్ అన్నీ ఉన్నాయి మార్కెట్లో. ఇది ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడే బై చేయాలా ఇమీడియట్గా, ఇప్పుడు ఏం చేసాం 24,400 పుట్టును సెల్ చేసాం. మన వ్యూ వచ్చేసరికి బుల్లిష్, మీ వ్యూ వచ్చేసరికి బుల్లిష్. ఓకే, క్లియర్. ఇప్పుడు పుట్టును సెల్ చేశారు. హెడ్జింగ్ కోసం నేను ఏ స్ట్రైక్ సెలెక్ట్ చేసుకోవాలన్న విషయానికి వస్తే, ఇది చేసుకోవాలా, ఇదా ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అంటే, అది ఏంటంటే రిస్క్ రివార్డ్ అనేది మారిపోద్ది. నేను కొంచెం రిస్క్ తీసుకుంటాను, నాకు రివార్డ్ ఎక్కువ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక స్ప్రెడ్ ఇమీడియట్గా వేసినప్పుడు లాస్ అనేది 669 రూపాయలు ఉంది. ఓకే, ఒకసారి మ్యూట్ చేయండి అందరూ, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అన్మ్యూట్ చేయండి ప్లీజ్ అందరూ. ఓకే ఫైన్, సారీ. ఇక్కడ చూడండి, మ్యాక్స్ లాస్ అనేది 669 రూపాయలు వచ్చింది. ఇది ఇమీడియట్ స్ట్రైక్ అనేది నేను ఏం చేశానంటే బై చేశాను. బట్ 580 వస్తుంది, అరే నాకు కొంచెం ఎక్కువ కావాలనిపిస్తుంది అనిపించింది అనుకోండి, మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని కొంచెం దూరంగా తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు ఎంత 400 కదా, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 300కి వెళ్ళాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇందాక 550 వచ్చింది, ఇప్పుడు 1100. ఓకే, అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లాస్ కూడా పెరిగింది. ఇందాక 600 ఉంది లాస్. అంటే ఫ్రెండ్స్, ఒక సింపుల్గా ఓపెన్ సీక్రెట్ ఏంటంటే, మనం రిస్క్ తీసుకుంటే రివార్డ్ కూడా మారిపోతూ ఉంటుంది. అది ఎంత తీసుకోవాలనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు, ఓకే, కన్విక్షన్ బట్టి. సో జనరల్గా నేనేం అడ్వైజ్ చేస్తానంటే, నియర్ స్ట్రైక్ కానీ కొత్తగా వేసేటప్పుడు ఆ పక్కనున్న స్ట్రైక్ కానీ అంత డిస్టెన్సే వెళ్ళాలి, మరీ దూరంగా వెళ్ళొద్దు. దూరంగా వెళితే ఏమవుద్దంటే రిస్క్ రివార్డ్ పూర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెల్ చేసాం, ఆ 10 రూపాయలు ఎందుకు, మనం రూపాయి 10 రూపాయలు కూడా కొనుక్కోవచ్చు కదా అంటే కొనుక్కోవచ్చు. చూడండి, ఇక్కడే కూడా కొనుక్కోవచ్చు. బట్ చూడండి, 23,000 రూపాయలు రిస్క్ ఉంది, మ్యాక్స్ ప్రాఫిట్ కూడా పెరిగింది ఇక్కడ. ఈజ్ ఇట్ గుడ్, ఈజ్ ఇట్ ఓకే ఫర్ అస్ అంటే నో అనుకోండి. దాన్ని ఏంటంటే బెటర్ దగ్గరగా రావడానికి ప్రయత్నించండి. అర్థమవుతుందా సార్ క్లియర్గా? ఇప్పుడు 24,000 ఏం చేసాం కదా, ఒక 1 స్ట్రైక్ 2 స్ట్రైక్, అంతకంటే మరీ దూరంగా వెళ్ళొద్దు ఇనీషియల్గా. ఓకే, మీ కాన్ఫిడెన్స్ బాగుంది, అసలు కన్ఫామ్గా బుల్లిష్ అనుకుంటే అప్పుడు ఏదన్నా కొద్దిగా దూరంగా వెళ్తే కూడా ఓకేనా. బట్ జనరల్గా ఏంటంటే 1 స్ట్రైక్ 2 స్ట్రైక్ 3 స్ట్రైక్స్లో ఉండటానికి ట్రై చేయండి ఇనీషియల్ డేస్లో. రిస్క్ రివార్డ్ కంటే కూడా మనం ఏంటంటే గేమ్ని అండర్స్టాండ్ చేసుకోవడం, గేమ్లో ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఈజ్ ఓకే అనిపించింది అనుకోండి, 1400 లాస్ అయినా పర్లేదు, నాకు 1100 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది అనిపిస్తే ఈ గేమ్ అనేది మనం పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ ఆఫ్ ప్రాబిలిటీ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. 53% ఉంది మనకి, మార్జిన్ నీడెడ్ ఎంత. అండ్ దీస్ ఆర్ ఆల్ ఏంటంటే మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్స్ కూడా ఇక్కడ ఇస్తారనమాట. ఏ ప్రైస్ దాటితే, ఏ లెవెల్ దాటితే మనకి లాస్ వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది అనేది కూడా ఉంటాయి. ఓకే, ఎనీహౌ కాలాతీతం వల్ల ప్రస్తుతం అయితే ఇది అనమాట స్ప్రెడ్ గురించి. ఏదన్నా ఉంటే డౌట్ అడగండి సార్. ఇంకా భాను గారు చెప్పండి సార్. సార్ ఇప్పుడు సార్ అడగండి సార్. సార్ ఇప్పుడు ఇది మీరు స్ప్రెడ్ సైడ్ సైడ్ కొడుతుంది అనుకోండి సార్, డైరెక్ట్ గా పుట్ సెల్ చేస్తే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది కదా సార్. భాను ఎవరు అడిగేది? నేను భాను ప్రకాష్ అండి. చెప్పండి సార్. సార్ చెప్పండి. మనము మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అనుకుంటే డైరెక్ట్ పుట్ సెల్ చేయొచ్చు కదా సార్? చేయొచ్చు సార్. ఇదిగో ఇక్కడ డైరెక్ట్ మార్కెట్ బుల్లిష్ ఉంది అనుకోండి, మార్కెట్ ట్రెండ్ బుల్లిష్, ఓకే, మనం పుట్ సెల్ చేస్తే బెటర్ కదా? ఎస్ సార్, చేయొచ్చు. ఇక్కడ చూడండి, మ్యాక్స్ లాస్ అన్లిమిటెడ్ ఉంది. అంటే ఇంట్రాడేలో మీరు మానిటర్ చేస్తూ ఉండి దగ్గరుండి పర్టికులర్ లాస్ని ఎగ్జిట్ చేస్తాను అనుకున్నారనుకోండి. హలో సార్ మ్యూట్ చేయండి ప్లీజ్. చూడండి సార్, మీరు అన్న ప్రశ్న వ్యాలిడే. మనం మార్కెట్ పైకి వెళ్తుంది, సింపుల్గా పుట్ సెల్ చేసుకోవచ్చు. దీంట్లో 2 లిమిటేషన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి మ్యాక్స్ లాస్ ఉంది, అంటే మనం సిస్టమ్ దగ్గర ఉండి మానిటర్ చేసుకుంటా నేను కొంత లాస్ తీసుకొని బయటకు వచ్చేస్తాను అలా ప్లాన్ చేసుకుంటే దట్ ఈజ్ ఓకే. ఇంట్రాడే ప్లేయర్స్ అలా చేస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ ఎక్స్పైరీ రోజు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నా వ్యూ ఈ లెవెల్ దాటది అనిపించింది అనుకోండి, నేనేం చేస్తానంటే కాల్ సెల్ చేస్తూ ఉంటాను. ఓకే, ఎందుకంటే నేను మానిటర్ చేస్తాను, ఏదైనా రిస్క్ అయితే కూడా పొజిషన్స్ని స్క్వేర్ ఆఫ్ చేయడం కానీ లేకపోతే రివర్స్ తీసుకోవడం కానీ ఇంకొంచెం అగ్రెసివ్గా యాడ్ చేసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. బట్ అలా కాకుండా నేను కంప్లీట్గా నేను సిస్టమ్ మీద కూర్చోవడం కుదరదు, నేను ఏదో వేరే బిజీగా ఉంటాను, లేకపోతే ఓవర్ నైట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇది ఇష్యూ సార్. మ్యాక్స్ లాస్ అనేది మనకి ఎంత ఉందంటే అన్లిమిటెడ్ ఉంది.
సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకున్నాం, మార్కెట్ బుల్లిష్ అనుకున్నాం, ఓకే మనం ఏం చేసాం, పుట్ సేల్ చేసాం అనుకున్నాం, ఒక 10% డ్రాప్ అయింది. తెలియదు కదా మనకి ఏమైనా. 53,000 రూపాయలు నెక్స్ట్ రోజు డైరెక్ట్ ఏంటంటే మనం లాస్ చూసే అవకాశం ఉంది ఇక్కడ. క్లియరా సార్? ఇది ఒక పాయింట్, దీనివల్ల డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చేసరికి మార్జిన్ కూడా మనకి కొంచెం ఎక్కువ అవసరం అవుతుంది. ఈ 2 పాయింట్స్ అనేది మనకి చూసుకోవాలి. ఒకవేళ మీరు సిస్టమ్ దగ్గర ఉండి క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ నేను కొంత 10% అది ఇప్పుడు నా దగ్గర ఉన్న క్యాపిటల్లో 1%, 2% స్టాప్ లాస్ పెట్టుకుంటాను. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs ఉంది, 10,000 లాస్ అయితే ఎగ్జిట్ అవుతాను. ఇలా ఇంట్రాడే ప్లే చేస్తూ ఉంటాం. బట్ కొంతమంది వర్క్ చేస్తూ ఉంటారు, కుదరదు కదా కంప్లీట్గా మానిటర్ చేయటం కానీ. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది, అబ్బా నేను పుట్టే తీసుకున్నా కానీ కొద్దిగా అలా పైకి వచ్చిందని ఎగ్జిట్ అయ్యా, ఉంచితే ప్రాఫిట్ వచ్చేది. జనరల్ జరుగుతూ ఉంటుంది. ఈ వోల్టాలిటీ నుంచి కూడా మనం సేఫ్ చేసుకోవడానికి ఇది బెస్ట్ అనమాట. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. క్లియరా సార్? బను గారు సార్ టైం ఫ్రేమ్, ఏ టైం ఫ్రేమ్ బెస్ట్ టైం ఫ్రేమ్ సార్ దీనికి? సార్ మనం 1 hour యూస్ చేస్తున్నాం, ఓకేనా? యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే 1 hour ఈజ్ గుడ్, బేస్డ్ ఆన్ అవర్ ఇండికేటర్స్, బేస్డ్ ఆన్ అవర్ ప్రైస్ యాక్షన్. ఓకే, 1 hour ఈజ్ గుడ్ అనమాట ప్రస్తుతానికి. 1 hour మీరు చూసి ఒక వ్యూ తెచ్చుకొని తీసుకోండి. ఎనీథింగ్ ఏంటంటే ఇక్కడ మనకి లాస్ ప్రాఫిట్ లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి దీని మీద ఫోకస్ అనేది చేయండి. ఓకే, నెక్స్ట్ సార్. 1 hour ఈజ్ ఓకే. ఎనీ క్వశ్చన్స్ సార్? ఇంకోటి ఏంటంటే నాకు ఎక్స్పైరీ రోజు సార్, లెట్ సపోజ్ నిఫ్టీ రేంజ్ బౌండ్ లో ఉందనుకో, 24,500 to 24,200. సో నా కాల్ సైడ్ ఇటు పుట్ సైడ్ రెండు కలిపి సెల్ చేయాలంటే సార్ ఏంటంటే ఇక్కడ మనం దీని కాల్స్ సెల్ చేసుకోవచ్చు. ఎక్స్పైరీ రోజు అంటున్నారా సార్? ఎక్స్పైరీ రోజు లెట్స్ 200 పాయింట్ 300 పాయింట్ రేంజ్ బౌండ్ అనుకున్నాం అనుకో, ఈ రేంజ్లో ఉంటుంది అనుకుంటే ఉంటుంది కదా, సపోర్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా. ఎస్ సార్. సో 24,200 నుంచి కంటే కిందకి పోదు, 24,500 కంటే పైకి పోదు. ఇక్కడ దీన్ని మనం సెల్ చేసుకోవచ్చు సార్, కాల్స్, దీని పుట్స్ సెల్ చేసుకోవచ్చు మనం. ఓకే, దీనికి హెడ్జింగ్ కావాలంటే మనం జనరల్గా ఏంటంటే ఇంట్రాడే ఎలా ఉంటుందంటే ఓటీఎమ్స్ బై చేస్తారు ఇనీషియల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు కదా, రేంజ్ ఏంటి సార్ మనకి 24,500 వెళ్ళదు. ఓకే, సెల్ చేస్తున్న కాలు 24,300 కూడా వెళ్ళదు, అది దాటి కిందకి వెళ్ళదు, పుట్టును సెల్ చేస్తున్నా, అంతేగా? ఇదైతే అర్థమైంది కదా అందరికీ? రైట్. సో ఏంటంటే మనం హెడ్జింగ్ అనేది జనరల్గా ఏంటంటే 1-2 strikes ప్రిఫర్ చేస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 strikes తీసుకుందాం, అది 500 అంటే మనం 700 వెళ్ళామనుకోండి, రిస్క్ రివార్డ్ అనేది ఫేవర్గా ఉండదు. ఇక్కడ 300 కాబట్టి డౌన్ సైడ్ 200 పాయింట్స్ అంటే 24,100 అనేది మనం బై చేస్తాం. ఇది లైక్ ఏంటంటే ఐరన్ కాండోర్ అంటారు సార్, ఓకేనా సార్? ఇది ప్రొటెక్షన్ అనమాట. ఒకవేళ మార్కెట్ మనం ఏమనుకున్నాం, డౌన్ సైడ్ వెళ్ళదు, పైకి వెళ్ళదు, రేంజ్ బౌండ్ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ సైడ్ 10%కి వెళ్ళిపోయింది సడన్గా అనుకుందాం. బట్ ఏంటంటే ఎక్స్పైరీకి వదిలేసామనుకోండి, మనకి 1160 మన మ్యాక్స్ లాస్ అనమాట. బట్ వర్చువల్గా లాస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది కొంతమంది తెలియదు కాబట్టి నొక్కి చెప్తున్నాను. ఒకవేళ 10% పైకి వెళ్ళింది అనుకోండి, అనుకుందాం, మనకి ఏమనుకున్నాం 24,500 దాడదు అనుకున్నాం. బట్ స్టిల్ ఏంటంటే మనకి మ్యాక్స్ లాస్ అనేది ఇక్కడ 4.5% ఇన్ సెన్స్ ఆఫ్ 1160 ఉంటుంది మ్యాక్స్ లాస్. ఇదే సార్ ఐరన్ కాండోర్, సింపుల్గా చెప్పాలంటే ఎక్స్పైరీ. సార్ ఇంకొకటి, ఎస్ సార్. సార్ ఇంకొకటి, ఎస్ సార్. సార్ ఒక మాట. ఎస్ సార్. సార్ నమస్తే. నమస్తే సార్, చెప్పండి. బై టుడే సెల్ టుమారో ఉంటుంది కదా సార్? ఏంటి సార్? సెల్ టుడే బై రేపు ఎగ్జిట్ అవ్వచ్చు కదా మార్కెట్ ట్రెండ్ని బట్టి. ఎగ్జిట్ మన ఇష్టం సార్, ఇది ఎక్స్పైరీ దాకా ఉంచితే ఆ ప్రాఫిట్ ఆ లాస్. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మనం ఒక స్ప్రెడ్ వేసాము, రేపే ఒక 1,000 రూపీస్ టోటల్ ప్రాఫిట్ చూపించింది, రేపు ఒక 500-600 కాదు సార్. నేను ఓన్లీ సెల్లింగ్ పర్పస్ అడుగుతున్నాను, ఓన్లీ సెల్లింగ్ పర్పస్. మార్కెట్ ఒక వేవ్ లో ఉండి ఓకే డైరెక్ట్ సెల్ చేయొచ్చు కదా. అదే సార్ నేను చెప్పాను కదా, సెల్లింగ్లో ఈరోజు సెల్ చేసి రేపు ఎగ్జిట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రేపు వి ఏంటి జనరల్గా అడుగుతున్నా, క్యాజువల్గా నేక్డ్గా బుల్లిష్ అనుకుందాం, మీది జస్ట్ క్యాజువల్గా బుల్లిష్ అనుకుందాం. బుల్లిష్ అంటే మీరు ఏం చేస్తారు? పుట్ సెల్ చేస్తారు. పుట్ సైడ్ సెల్ చేస్తాను. ఓకే, సెల్ చేశారు. కానీ ప్రాబ్లం ఇది ఉంది కదా, సడన్గా రేపు ఇప్పుడు హిడెన్బర్గ్ రిపోర్ట్ ఏదో జనరేట్ చేస్తుంది, రేపు అనుకుందాం గ్యాప్ డౌన్ అయింది, అప్పుడు మీరు ఆర్ యూ ఓకే విత్ దిస్?
ఓకే సార్. అది 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 కాదు, మనం ట్రెండ్ని బట్టి ఈ రోజు జరిగిన ట్రెండ్ని బట్టి రేపు గురించి ఒక ప్లాన్ చేసుకుంటున్నాం. ఎస్ ఎస్ అది సార్, ఐ అండర్స్టూడ్ bullish. యువర్ పాయింట్. బట్ చూడండి, ఓకే, ఇక్కడ ఈ గ్యాప్ రోజు పుట్ సేల్ చేసేస్తే ప్రాబ్లం ఏమవుతుందిగా? ఇక్కడ గ్యాప్ అప్ అయిందా? ఇక్కడ అవును ఇక్కడ గ్యాప్ అప్ అయిందా? అవును అంటే అవును. ఓవర్ నైట్ మనకి ఎలా తెలుస్తుంది గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అని? ఇక్కడ గ్యాప్ డౌన్ అయిందా? ఇప్పుడు మీరు జనరల్ ఇక్కడ గా మార్కెట్ లో చూడండి, ఏ ఇక్కడ ఈవెంట్స్ లేనప్పుడు చూడండి అది I'm saying one రెసిస్టెన్స్ point. సపోర్ట్స్ ఉంటాయి కదా సార్. సార్, ఐఎమ్ సేయింగ్ వన్ పాయింట్ క్లియర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఉన్నారు మార్కెట్లో, ఓకే, మీ వ్యూ బుల్లిష్, ఓకేనా? ఇక్కడ ఉంది మార్కెట్, మీరు బుల్లిష్ అనుకున్నారు కానీ గ్యాప్ డౌన్ అయింది, ఓకే? మరి అప్పుడు మీకు లాస్ పెరిగిపోద్ది. ఆర్ యూ ఓకే? మీరేం చేశారు? పుట్టును సెల్ చేశారు సార్. ఓకే సార్, అది మనం ఈ రేపటి గురించి కాదు, రేపటిది హిడెన్బర్గ్ రిపోర్ట్స్ ఉన్నాయి. రేపు ఫస్ట్ అయితే అనట్లేదు, ఫస్ట్ చూడండి, అవర్ ఇలా జరిగింది అని ఫస్ట్ చెప్తున్నాను. 15-30 మినిట్స్ బుల్లిష్ గానే ఉంటది, దాని తర్వాత డౌన్ చేస్తారు. వాళ్ళకి లిక్విడిటీ గురించి వాళ్ళు 15-30 మినిట్స్ బుల్లిష్ గానే ఉంటారు, దాని తర్వాత బేరిష్ గా రావచ్చు మార్కెట్. ఎస్ సార్, ఓకే, ఇఫ్ యు ఆర్ ఓకే మీన్స్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ Correct నా, కెన్ హ్యాండిల్ అంటే తీసుకోవచ్చు, నథింగ్ రాంగ్. ఐ అండర్స్టూడ్ యువర్ పాయింట్, ఓకే? సో నేకుడ్గా వెళ్ళొచ్చు, ఓకే సార్. బట్ ఐ డోంట్ రికమెండ్ ఎనీ వన్. ఎందుకంటే గ్యాప్ డౌన్ ఎంత అవుతుంది, గ్యాప్ అప్ ఎంత అవుతుంది అనేది ఇట్స్ అన్సర్టన్ అనమాట. మార్కెట్ ఎప్పుడు కూడా మన చేతుల్లో ఉండాలి కానీ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు, ఓకే? ఎందుకంటే జపాన్ 1 డే 20% సర్క్యూట్ లోవర్ సర్క్యూట్లో ఓపెన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ బుల్లిష్ అనుకొని వాళ్ళు ఎవరైనా పుట్టు సెల్ చేశారనుకోండి, ఓకే, సో ఇట్స్ అ డిజాస్టర్ అనమాట. డోంట్ డూ దట్, ఓకే? క్లియర్? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. సార్, నా డౌట్ ఒకటి, అయ్యా, రామారావు గారు చెప్పినట్టుగా ఇఫ్ ద మార్కెట్ ఈజ్ ఇన్ రేంజ్ బౌండ్ లో ఉంది, లైక్ 2500, ఇప్పుడు ఏమనుకుందాం సార్ మార్కింగ్, ఓకే, 2000, 24,500, మళ్ళీ 24,000 తీసుకోండి సార్, 250 or 200, ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఓకే ఓకే, 300. ఓకే, రేపు మాకు తెలిసినట్టు ప్రకారము మార్కెట్ విత్ ఇన్ ది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో ఉంటుందనేసి వాళ్ళు చెప్పినట్టుగా నా జస్ట్ క్వశ్చన్ ఇది ఏంటంటే, ఇక్కడ నేను సెల్ కూడా చేయొచ్చు, ఇక్కడ నేను పుట్ ఆప్షన్ ని నేను బై కూడా చేయొచ్చు, లైక్ అది కూడా సేల్ చేయొచ్చు, రైట్? ఇఫ్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ విత్ ఇన్ ద రేంజ్ బౌండ్ లో, ఓకే సార్. డే ఎండ్ లోపల ఎంత డీకే అమౌంట్ వచ్చి ఉంటుందో నాకు, నేను ఇన్స్టెంట్లీ కూడా ఎగ్జిట్ అవ్వచ్చా వితౌట్ నేను ఎక్స్పైరీ డేట్ వెయిట్ చేయక ముందర? కెన్ ఐ ఎగ్జిటా? యా. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రేంజ్ బౌండ్లో స్ట్రాటజీ వేసాము, 300 సెల్ చేశాను, పుట్టుని 24,500ని సెల్ చేశాను, హెడ్జింగ్ తీసుకున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ బై చేసాం. సార్ హెడ్జ్ వద్దు సార్, జస్ట్ ఓకే ఓకే ఓకే, అండర్స్టూడ్. హెడ్జ్ లేకుండా, ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నది ఏంటంటే నేకుడ్గా కాలు పుట్టు సెల్ చేసాం. ఎస్పెషల్లీ మీరు సిస్టమ్ దగ్గర ఉండి ఎక్స్పైరీ ట్రేడ్ చేస్తుంటే ఇలా వెళ్ళొచ్చు హెడ్జ్ లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఏమైందంటే మనం మార్నింగ్ 9:15కి ఓపెన్ అయింది కదా, 1 అవర్ ఇక్కడిక్కడే స్పెండ్ చేసింది అనుకుందాం, పైకి కిందకి ఇక్కడిక్కడ ఏదన్నా కానీ, అంటే ఈ రేంజ్లో ఐ మీన్ టు సే వెళ్ళిందంటే మనకి ఎంతో కొంత రియలైజ్డ్ గెయిన్ అవుతుంది, ప్రాఫిట్ వస్తుంది, ఓకే? ప్రాఫిట్ అంటే ఇప్పుడు ఎంత చూపిస్తుంది, 12,575 కదా, లెట్స్ సే ఒక 1,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. మనం తీసేసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు, నథింగ్ రాంగ్, ఓకే? తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మనకి ఇంట్రాడేలో మ్యాక్స్ ప్రాఫిట్ ఎక్కడ చూపిస్తుందంటే ఈ రేంజ్లో ఉన్నప్పుడు, అంటే సైడ్ వేస్లో ఉండి మనం వేసినప్పుడు ఎక్కడుంది, 24,364 ఇక్కడే ఉండి ఒక 1 అవర్ 2 అవర్స్ స్పెండ్ చేసింది అనుకుందాం. డెఫినెట్గా ఏంటంటే ఈ ప్రీమియమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే ఒక 20% పైన తగ్గిపోయింది, కింద ప్రీమియమ్స్ ఒక 20% తగ్గిపోయింది, ఓకే? ఇక్కడ నుంచి మనకు ప్రాఫిట్ వస్తుంది. సో మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 12,000 ప్రాఫిట్ ఉంది కదా, లెట్సే 2,000 ప్రాఫిట్ వచ్చింది, ఎగ్జిట్ ఇలా చేస్తూ ఉంటారు ఎక్స్పైరీ ఇంట్రాడే చేసేవాళ్ళు. పాసిబుల్ కదా సార్? అంటే ఎగ్జిట్ అవ్వడం అంటే డైరెక్ట్ వెళ్ళేసి క్లోజ్ ఆల్ పొజిషన్స్ అథవా ఏమైనా వేరే అంటే క్లోజ్ చేసేయటం మనం పొజిషన్స్, ఓకే? ఎందుకంటే అంటే మనకు స్టెప్ బై స్టెప్ ఉండడం లైక్ ఐడియా ఉంటుంది కదా, దెన్ వీ కెన్ డూ ఎక్స్పెరిమెంట్, ఓకే? ప్లస్ దీంట్లో కూడా రామారావు గారు చెప్పినట్టుగా మనం హెడ్జ్ కూడా యాడ్ చేసుకుంటే, ఓకే, ఒకవేళ అది సైడ్ వేస్ లో బట్ హెడ్జ్ మనకు లాస్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉండొచ్చు కదా సార్? ఎస్ సార్, హెడ్జ్ విల్ గివ్ లాసెస్.
బట్ ఏంటంటే ఇక్కడ ప్రీమియమ్స్ కూడా తగ్గుతాయి, ఎట్ ద మనీ ఆప్షన్స్ తొందరగా డికే అవుతాయి కాబట్టి ఒకవేళ హెడ్జ్ వల్ల ఒక 500 రూపాయలు లాస్ వచ్చింది అనుకోండి, ఇది ఒక 700 ప్రాఫిట్ ఇచ్చింది అనుకోండి, స్టిల్ మనకేంటంటే ప్రాఫిట్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎట్ ద మనీ ఆప్షన్స్ తొందరగా మెల్ట్ అవుతాయి ఇది సైడ్ వేస్లో ఉన్నప్పుడు. సో ప్రిఫరబుల్ ఎప్పుడు నేను సెల్లింగ్ చేయాలనుకున్నా, ఇస్ ఇట్స్ ప్రిఫరబుల్ టు మనము అట్ ద మనీ తీసుకోవడమే బెటర్ అంటారా, లేదంటే అవుట్ ఆఫ్ ద మనీ వి షుడ్ లుక్ ఇట్ ఇన్ ద మనీ? ఇన్ ద మనీ వద్దు సార్, ఎట్ ద మనీకి అవతల ఉంటేనే బెటర్ అనమాట. ఇది ఎస్పెషల్లీ మనం షార్ట్ సేల్ చేయాలి, ఇది నేకెడ్గా కానీ అట్లా ఎక్స్పైరీ రోజు ఉంటే ఇన్ ద మనీకి వెళ్ళొద్దు, ఎట్ ద మనీకి పైన ఉంటే బెటర్. ఎందుకంటే అది తొందరగా మెల్ట్ అయిపోతాయి అనమాట క్విక్గా. ఓకేనా? ఇన్ ద మనీ ఏంటంటే మనకు అది ఆల్రెడీ ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది, తక్కువ డికే వాల్యూ ఉంటుంది. కంప్లీట్గా ఓటీఎంస్ కానీ ఓటీఎం పైన ఉన్న వాల్యూస్ అంతా కూడా టైం వాల్యూ కాబట్టి అది తొందరగా మెల్ట్ అవడానికి చూస్తూ ఉంటాయి అనమాట. ఓకే, టైం గడిచే కొద్దీ. సో అది ఇంకొంచెం డీప్గా తర్వాత డిస్కస్ చేద్దాం. యూ హ్యావ్ థ్యాంక్ యూ రామారావు గారు, మీ క్వశ్చన్ వ్యాలిడ్ గా ఉంది నాకు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇంట్రాడేలో ఆ బ్లూ లైన్ గ్రీన్ లైన్ గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్ సార్, ఇది వచ్చేసరికి మనకి రేంజ్ సార్, అంటే ఎక్స్పైరీ దాకా మనం ఉంచామనుకోండి, ఈ రేంజ్ లోపల ఎక్స్పైర్ అయితే మన ప్రాఫిట్ లాస్ అనేది మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అంటారు. ఓకే, అంటే ఏంటి, మనం ఏం తీసుకున్నాం, స్ట్రాంగిల్ తీసుకున్నాం, అంటే ఈ రేంజ్లోనే ఉంటుంది అని అనుకున్నాం అనమాట. మనం క్లియరా, ఇది రేంజ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ రేంజ్లో మార్కెట్ ఎక్స్పైరీ అయిందనుకోండి మనం సేఫ్గా ఉంటాం, మన ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది, అందుకని గ్రీన్ చూపిస్తుంది. క్లియరా? సో ఈ రేంజ్ దాటి వెళ్తూ ఉంటే డౌన్ సైడ్ ఇక్కడ లాసెస్ చూపిస్తుంది, ఈ రేంజ్ దాటి అప్ సైడ్ వెళ్తూ ఉంటే మనకి లాసెస్ అనేది చూపిస్తుంది సింపుల్గా. అయితే మ్యాక్స్ ప్రాఫిట్ ఏ రేంజ్లో వస్తుందంటే, ఎక్స్పైరీ ఇక్కడ కనుక క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఈ మధ్యలో ఎక్స్పైరీ ఫుల్ పొటెన్షియల్ వస్తుంది. అంటే ఎంత వస్తుంది అనమాట, ఇది 12,575. కొంచెం ఇక్కడ క్లోజ్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఇక్కడ క్లోజ్ అయింది ఎక్స్పైరీ రోజు, అర్థమవుతుంది సార్, 4,579 మాత్రమే వస్తుంది. మరి అదేంటి, మన స్ట్రాటజీ వేసినప్పుడు 12,579 ఉంది, ఇప్పుడేమో 4,579 ఉంది, మిగతా ఎవరు తీసుకున్నారంటే యాక్చువల్గా ఏంటంటే ఇదనమాట, ఈ రేంజ్కి దగ్గరగా అంటే డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి మనకేమవుతుందంటే ప్రాఫిట్ అనేది తగ్గుతుంది. కానీ ఈ రేంజ్ మధ్యలో గన ఇది పైన ఫ్లాట్గా ఉంది చూడండి, దాని మధ్యలో గన ఎక్స్పైరీ అయిందంటే మనకు ఫుల్ పొటెన్షియల్ వస్తుంది అనమాట. ఫుల్ పొటెన్షియల్ అంటే ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసిందో ఆ ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్గా ఇక్కడ క్లోజ్ అయింది అనుకోండి బ్రేక్ ఈవెన్ దగ్గర. ఓకే, చూడండి ఇక్కడ మనకి 79 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది ఇక్కడ క్లోజ్ అయితే, ఈ బ్రేక్ ఈవెన్ దగ్గర ఇక్కడ క్లోజ్ అయితే 79, అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్. ఇది దాటితే లాసెస్, ఇది దాటితే అప్ సైడ్ లాసెస్ స్టార్ట్ అవుతాయి. యా, ఇంకొంచెం డీప్గా తర్వాత డిస్కస్ చేద్దాం సార్. ఓకే, వీల్ కండక్ట్ సెషన్స్. ఏదన్నా మేజర్గా ఇక్కడ దాకా ఏదైనా చెప్పుకున్నా ఏమన్నా ఉంటే డౌట్స్ ఉండే, అదర్వైజ్ ఏంటంటే వీ విల్ వైండ్ అప్ ద సెషన్ ఫర్ ద డే. ఆల్మోస్ట్ 1.5 hours అయింది. ఏమన్నా మేజర్గా ఇప్పుడు దాకా ఏదన్నా నాకు అర్థం కాలేదు ఇప్పుడు చెప్పిన దాకా అంటే యూ కెన్ ఆస్క్ సార్, అదర్వైజ్ వీ విల్ వైండ్ అప్ ద సెషన్. ఓకే, హోప్ ఎవ్రీథింగ్ క్లియర్. భానుప్రకాష్ గారు చేయెత్తారు, ఏమైనా డౌట్ ఉంటే అడగండి, ఇప్పటిదాకా చెప్పింది. సో ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఐరన్ కౌంటర్ మనం రోజు అప్లై చేస్తాం, అది అప్లై చేయొచ్చు సార్. ఓకే, ఇంకా నెక్స్ట్ మనం అంటే దానికి ఓకేనా, ఫండ్స్ నీడెడ్ ఎక్కువ అవుతుందా? ఏంటి సార్, ఫండ్స్ ఎక్కువ యూజ్ అవుతాయి సార్ ఐరన్ కౌంటర్కి? లేదు సార్, ఐరన్ కాండోర్కి ఇక్కడ మనం దీన్ని సెల్ చేసాం, దీన్ని బై చేసాం, దీన్ని సెల్ చేసాం, దీన్ని బై చేసాం, 2 లాట్లు మనం సెల్లింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చూడండి 2 స్ప్రెడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఓకే సార్, 2 సెట్స్ అనొచ్చు, 2 సెట్స్ ఉన్నాయి కాబట్టి 25,000 అనేది అవసరం అయింది. ఇది డౌన్ సైడ్ కైండ్ ఆఫ్ అనమాట, అంటే 25,000 అనుకోవచ్చు రఫ్గా, ఒక 1000 అటు ఇటు. ఓకే, థ్యాంక్ యూ అందరికీ, ధన్యవాదాలు మరి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.